రెండవ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాం. తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుదాం. అందరం చదవగలిగే వారందరూ నాకు చదవచ్చు. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు ఇదొక్కటే 5వ వచనం, అందరూ చదువుతాం. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, కృపలో ఐశ్వర్యవంతుడా, నీతిశ్వరుడా, నీకే స్తోత్రము రాజా. ఈ ఉదయం వేళలో మా తండ్రి నీ సన్నిధిలోకి వస్తున్నాం. దేవా తండ్రి, ఈరోజు నీ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ బలపరచండి, దర్శించండి. నీ కృప జీవము కంటే ఉత్తమమైందని ప్రభువా అన్నాడు దావీదు, సెలవిస్తా ఉన్నాడు. కనుక అయితే నేను కష్టాలు పడ్డాను, నా కొడుకు కష్టపడకూడదని కోరుకుంటాడు. నేను ఎంతో కష్టపడి ఎవరు లేని ప్లేస్లోకి వచ్చి సేవ చేశాను, నా కొడుకు అలా కాకూడదు, ఇంకా బాగా ఇక్కడి నుంచి ముందుకెళ్ళాలి, నేను నాకు వచ్చిన కష్టాలు నా బిడ్డకు రాకూడదని కోరుకుంటాను. కానీ పౌలు ఎలా ఆలోచిస్తున్నాడు చూడండి. నాలాగా నువ్వు శ్రమపడు అని ఆయనకు రాస్తున్నాడు. ఎంత విచిత్రం పిల్లరా! ఎటువంటి శ్రమలు పడ్డాడు పౌలు? వాక్యం కోసం చాలా శ్రమ అనుభవించాడు ఆయన. వ్యక్తిగతంగా తప్పులు చేసి శ్రమ అనుభవించే వాళ్ళు ఉంటారు, ఆస్తుల కోసం గొడవలు పడి శ్రమ అనుభవించే వాళ్ళు ఉంటారు, లేకపోతే అహంతో శ్రమ అనుభవించే వాళ్ళు ఉంటారు. కానీ ఈయన ఏ శ్రమ అనుభవించినా వాక్యం కోసమే శ్రమ అనుభవించాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఏమేమి శ్రమలు పడ్డాడు పిల్లారా? నిందలు అనుభవించాడు. అవునా? మంచి పని చేసి చెడ్డవాడిలాగా పేరు తెచ్చుకున్నాడు. పౌలుని పురుగు లాంటోడు అన్నారు కొంతమంది ఆ రోజుల్లో. ఈజ్ ఎ పెస్టిలెంట్ ఫెలో అండ్ రింగ్ లీడర్ ఆఫ్ సెక్ట్ ఆఫ్ నాజరేన్స్ అని. నజరేయుల మతానికి నాయకుడు, ఇతడు చర్మలోకానికి చీడ పురుగు లాంటి వాడని ఒకనాడు తురున్ను అనేవాడు ఒకతను ఒక లాయరు తీసుకెళ్లి ఆయన మీద కోర్టులో కేసేసాడు. రాజుగారి దగ్గర కేసేసాడు. ఏంటంటే వీడు పురుగు లాంటి సమాజానికి చేయడండి, వీడు ఉండటానికి వీల్లేదని. ఆయన చేసింది ఏంటి? సువార్త ప్రకటించాడు, నిజదేవుడు ఎవరో చెప్పాడు, రక్షణ మార్గాన్ని చెప్పాడు. ఆయన్ని అన్యులు అపార్థం చేసుకున్నారు. ఆనాడు దేవుని ప్రజలు అని చెప్పబడిన, అప్పుడు దేవుడు నడిపిస్తున్నటువంటి యూదులు, ఆనాటి విశ్వాసులు వాళ్ళు ఒక 4 సంఘాలుగా ఉన్నారు. పరిసయ్యుల సంఘము, సద్దూకైల సంఘము, హేరోదీయుల సంఘము, అస్సినీయుల సంఘం. పర్లేదు బ్రదర్, నో ప్రాబ్లం. బయటకు వినపట్టలేదా? ఓకే. 4 రకాల సంఘాలుగా ఉన్నారు. పాపం ఆయన బైబుల్ కాలేజీలో ఒకప్పుడు పెద్దగా డిగ్రీ చదువుకొని చాలా ఫేమస్గా ఆయనకు అనేకమైన భాషలు వచ్చు. అంటే అన్ని భాషలు కాదు, మామూలు భాషలే చాలా భాషలు వచ్చు. చాలా జ్ఞానం కలిగిన వాడు, పండితుడు. కానీ క్రీస్తుని ఎరగడానికి వాటన్నిటిని మరిచిపోయాను అని చెప్పి రాశాడు అతను. ఆయన సర్టిఫికేట్లన్నీ పెంట కుప్పగా ఇచ్చుకున్నానని చెప్పి రాశాడు. ఆయన్ని అనేక చోట్ల విగ్రహారాధికులు, అన్యులు ఆయన అవమానించారు. ఇటువైపు ఆనాడు దేవుని ప్రజలని చెప్పబడిన వాళ్ళు ఆయన అవమానించారు. అలాగే ఆయన సేవ చేసిన సంఘాల్లో అబద్ధ సహోదరులు, కపట సహోదరుల వల్ల కూడా బాధలు పడ్డాడు ఆయన. అంటే సంఘంలో మోసం చేసే వాళ్ళు ఉన్నారు, బయట బాధలు పెట్టే వాళ్ళు ఉన్నారు, నిందించే వాళ్ళు ఉన్నారు, అనేక రకాలు అనుభవించాడు. చెయ్యని తప్పుకు నిందిస్తే ఎంతో బాధ ఉంటుంది. పౌలు అంటున్నాడు, నాలాగా శ్రమపడు. ఎటువంటి శ్రమ అనుభవించాడు? మంచి చేసి చెడ్డ పేరు తెచ్చుకున్నాడు, మంచి చేసి కష్టాలు తెచ్చుకున్నాడు, ప్రజలకి నీతి చెప్పి చెడ్డ మాటలు తెచ్చుకున్నాడు. ఆ రోజు పౌలుని చీడ పురుగు అని రకరకాల మాటలు అన్నారు. ఎందుకంటే మనల్ని కాదు, మన ప్రభువును కూడా చాలా చెడ్డ మాట్లాడినారు. అవునా? యేసు ప్రభు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఆయన చాలా చెడ్డ మాట్లాడినారు. చివరికి ఆయన ఆనాడు ప్రజలు ఈయన దెయ్యం పట్టినోడు, వీడు బయలుజెబు అన్నారు. అన్యులంటవే కాదు, ఒకానొక సందర్భంలో ఆయన శిష్యులు కూడా ఆయన అపార్థం చేసుకున్నారు. ఒకనాడు ఒక రాత్రి పూట ప్రభు ఒక ఓడలో వాళ్ళ శిష్యులు వెళ్తా ఉన్నారు. ఒక తుఫాన్ వస్తుంది. ఆ తుఫాన్ వస్తుంటే వాళ్ళు ప్రభు అని కాపాడు అన్నారు. ప్రభు ఏమో ఎక్కడ దూరాన కొండ మీద ఉండి ప్రార్థన చేసుకున్నారు. వీళ్ళు సముద్రంలో, గలిలీ సముద్రంలో చాలా దూరం వెళ్ళారు. అర్ధరాత్రి వాళ్ళ ప్రార్థనలు ఆలకించి దేవుడు ఈసారి వాళ్ళు కోరుకోని రూపంలో వచ్చాడు.
వాడు ఊహించని రూపంలో వచ్చాడు. ఎలా వచ్చాడంటే నేల మీద నడుచుకుంటూ వచ్చాడు. ప్రభువు నడుచుకుంటా వాళ్ళని కాపాడటానికి వస్తుంటే శిష్యులు చూసి దెయ్యం 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 అంటున్నారు. ఏ దేవుడైతే వాళ్ళని కాపాడగలడో, ఏ వాక్యం అయితే వాళ్ళని కాపాడగలదో, ఏ వర్తమానం అయితే వాళ్ళని రక్షించగలదో, ఏ వర్తమానం అయితే వాళ్ళని ఆ తుఫాను యొక్క అలజడి నుంచి బయటకు తీసుకురాగలదో ఆయన్ని చూసి దెయ్యం 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 అంటున్నారు. దేవుడు మరి దుర్మార్గులారా, నేను మీకోసం ఇన్ని త్యాగం చేసి మీతో ఉన్న దెయ్యం అంటారా అని ఎట్లా అయినా సహించాడు. చూడండి పిల్లలు, దేవుడు గొప్పతనం. ఆయన వాళ్ళు దెయ్యమన్నారు, శిష్యులు కూడా ఇక్కడ దెయ్యమన్నారు. సేవకు పిలువబడిన వారు, దేవుడు ఎన్నుకోబడిన వాళ్ళు కూడా అపార్థం చేసుకుంటున్నారు. అని దేవుడు సహించి భరించి ఆ పరిస్థితుల్లో ముందుకు వచ్చాడు. తర్వాత ఒక సందర్భంలో శిష్యులు కొంత సమయం అయినాక అర్థమైంది, ఆ దేశానికి అప్పుడు అర్థం కాదు, ప్రపంచానికి అర్థమైంది ఆయన దెయ్యం కాదు, ఆయన దేవుడు అని. ఆమె చూడండి, పౌలు వాక్యం కోసం నిందలు, బాధలు, అవమానాలే కాదు, ఆకలి కేకలు అనుభవించాడంట. అనేక మార్లు ఉపవాసములతోనూ తరచుగా పస్తులతోనూ అంటాడు. తిమోతికి రాస్తాడు, నా కుమారుడా, నువ్వు కూడా చాలా తరచుగా ఉపవాసం ఉండి కష్టం అవుతున్నావు, బాధపడుతున్నావు. నీ కడుపు జబ్బు నిమిత్తము ఉపవాసం ఉండి 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 నీ కడుపు కాయలాగా అయిపోతుంది, కాబట్టి కొంచెం ద్రాక్షరసం తీసుకో అని చెప్పి రాస్తాడు. ఆమె నిజమైన సేవకుడు చూడండి, నాలాగా ఉపవాసం ఉండరా, నాలాగా ప్రార్థించు, నాలాగా రోధించు, శ్రమల్లో నిలబడు, కష్టాల్లో నిలబడు అని చెప్పారు. కానీ సుఖపడు, టీవీలోకి వెళ్ళి బాగా పాపులర్ అవ్వు, ప్రజల దృష్టిలో పెద్ద ఫేమస్ అవ్వు అని నిజమైన సేవకుడు రాయలా. పౌలుగా మాట్లాడు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ శ్రమల పాలవుతారు. సద్భక్తితో బ్రతకాలంటే శ్రమలు అనేవి వస్తాయి. హల్లెలూయా. ఒక ఆయన అన్నాడు, ఏమంటే నేను యేసుప్రభుని నమ్ముకుంటాను, కానీ నాకు ఏ కష్టం రాకూడదండి, కష్టాలన్నీ పోతాయి అంటే యేసుప్రభుని నమ్ముకుంటే అన్నాడు. నేను అన్నాను, లోకంలో వచ్చే కష్టాలు పోతాయి, కానీ కొత్త కష్టాలు స్టార్ట్ అవుతాయి. అప్పులు, బాధలు, సమస్యలు పోతాయి, మనుషుల నుంచి చెడ్డ పేర్లు స్టార్ట్ అవుతాయి, చెయ్యి తప్పుకుని ఎంత స్టార్ట్ అవుద్ది. అప్పుడు దాకా ప్రేమించిన వాళ్ళు ఒక్కసారికి నీకు శత్రువు అవుతాడు. నువ్వు మంచి చేసినా వాళ్ళు శత్రువు అవుతారు. విగ్రహారాధనలో ఉన్న వాళ్ళు శత్రువులు అవుతారు, తోటి క్రైస్తవులు కూడా శత్రువులు అవుతారు, నీకు ఒక్కోసారి నీ సొంత ఇంటి వాళ్ళు కూడా శత్రువులు అవుతారు. పౌలుని ఇంతకంటే దారుణంగా వెళ్ళి మాటలతో వరకే కాదు పిల్లారా, ఆయన కోటాలు ఆపేయడానికి ప్రయత్నించారు. చాలా చోట్ల కోర్టుకి ఇచ్చారు. ఆయన అంతా దూరం వెళ్ళి కొన్నిసార్లు డైరెక్ట్గా జైల్లోనే వేశారు. చెయ్యని తప్పుకు జైల్లో వేస్తే బాధ చాలా దారుణంగా ఉంటుంది పిల్ల. ఇంకా ఆయన ఒక వ్యక్తి రోగాన్ని బాగు చేసేందుకు తీసుకెళ్లి జైల్లో వేసారు. చూడండి, అంతటితో అప్పలా ఆయన్ని ఒక్కొక్కసారి పిలిచి రాళ్లతో కొట్టి చంపుదాం అనుకున్నారు. అలాంటి వాళ్ళని పిల్లారా, లుస్త్రా, దెర్బే అని ఒక ఊర్లో పౌలు బలహీన పాదాలు కలిగిన వాడిని బాగు చేయగానే, అతను స్వస్థపరచబడగానే ఈయనే దేవుడేమో, వాళ్ళ దేవుడు తిరుపతి, హెర్మే అని ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు, ఆ దేవుళ్ళే ఇప్పుడు మానవ రూపంలో వచ్చారేమో అనుకొని ఆ పూజారు వచ్చి ఈయనకి టెంకాయలు కొట్టి అన్ని చేయడానికి, పూజ చేయడానికి వచ్చాడు. బల్లిచ్చి, ఆ రోజులు బల్లిచ్చేవాళ్ళు. అయ్యా నేను కూడా మీలాంటి మనుషులు అది అని చెప్పినాక ఆ 2-3 రోజులకి అదే ఊర్లో అదే పూజారులు అదే మనుషులు రాళ్లతో కొట్టి చంపబోయారు. అంతకుముందే ఆయన దేవుడు అన్నారు, 4 రోజుల్లో ఆయన కొట్టి చంపబోయారు. చూడండి, యేసు ప్రభుని ఆయన 5 రొట్టెలు 2 చేపలు పెడితే తిని సంతోషించిన వాళ్ళు, స్వస్థతలు పొందుకున్న వాళ్ళే యెరూషలేములో ఆయన కొట్టి సిలువేపించారు. నీ చేత మేలు పొందిన వాడే నీకు విరోధం అవ్వచ్చు, ఇవన్నీ భరించు. నువ్వు ఎవరికి వాక్యం చెప్పావో వాళ్ళు నిన్ను కష్టపెట్టవచ్చు, ఇవన్నిటిని భరించు, శ్రమపడు, కష్టాల్లో నిలబడు అని సేవకుడు చెప్తున్నాడు. చూడ పిల్లలు, అంతేకాదు పౌలు 3 సార్లు రాళ్లతో కొట్టారు, 5 సార్లు బెత్తాలతో కొట్టారు, 3 సార్లు 40-39 కొడా దెబ్బలు కొట్టారు. ఆయన అనేక మార్లు ఓడ అపాయాల్లో ఉన్నాడు. ఇలాంటి కష్టాలన్నీ పడి అనేక ఊర్లు ఉపద్రవాలు, కోర్టులు, గొడవలు, అల్లర్లు. ఆయన ప్రసంగం చెప్తుంటే ఊరంతా చాలా అల్లరి మొక్కలు వేసిన సందర్భాలు ఉన్నాయి. రాత్రి ఆయన వెలుగు పంపించిన సందర్భాలు ఉన్నాయి. ఒకరోజు ఆయన తీసుకొని గోడ మీద నుంచి రహస్యంగా పంపించిన సందర్భాలు ఉన్నాయి. వాక్యం కోసం ఇన్ని శ్రమలు అనుభవించాడు. ఒకరోజు నేను అనుకుంటా ఉన్నాను, ధ్యానిస్తూ, రేపు పరలోకంలోకి వెళ్ళిపోయినాక అక్కడ దేవుడు అందరినీ నుంచోబెట్టి, ఈయన పౌలు దేవుడి కోసం ఇంత కష్టపడి ఇంత గొప్పగా పరిచర్య చేశాడు, ఈయన సాధు సుందర్ సింగ్ ఇంత గొప్పగా జీవితాన్ని జీవించాడు, ఇదిగో
ఈయన రిచర్డ్ ఆర్టిల్ మన దేశానికి వచ్చి నాగాలాండ్లో సువార్త చేశాడు. ఆ సేవకుడు అడవి ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు బట్టలు కూడా లేకుండా ఇట్లా జస్ట్ వేసుకొని ఆకులు కట్టుకొని ఉండేవాళ్ళంట. ఆయన వచ్చినప్పుడు వాళ్ళు పచ్చి మాంసం తినేవాళ్ళంట. మనిషి కనపడితే బాణాలు వేసుకుంటే వాళ్ళంట. అలాంటి వాళ్ళ దగ్గరికి ఇంగ్లాండ్ నుంచి వచ్చి నాకు దేవుడు చూపించాడని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళలో ఒకడుగా ఉంటానికి ఆయన బట్టలను తీసి ఆయన కూడా ఆకులు కట్టుకొని వాళ్ళలోకి వెళ్ళి వాళ్ళలాగా నల్లటి పూసుకొని అవన్నీ పూసుకొని వాళ్ళతో పాటు వెళ్ళి వాళ్ళతో పాటు ఉండి అక్కడ సేవ చేసి మెల్లమెల్లగా వాళ్ళకి చదువు నేర్పి వాళ్ళకి పచ్చి మాంసం తిని కడుపు బాధేసి వాళ్ళతో కలిసిపోయి కొద్ది రోజుల తర్వాత మాంసం ఎలా తింటే బాగుంటుందని కాల్చి చూపించి తినగానే వాడు తింటే ఇంకా బాగుంది పచ్చిదానికంటేని అందరిని తెచ్చి అలా ఒక్కొక్కటప్పుడు చదువు నేర్పించి దేవుని వాక్యాన్ని నేర్పించి ఆ తర్వాత ప్రార్థనలో ఆరాధనలో చేపించి ఆ తర్వాత వాళ్ళకి బట్టలు కట్టుకోవడం నేర్పించి ఒక నాగాలాండ్ రాష్ట్రానికి క్రైస్తవ రాష్ట్రంగా మార్చారు బిడ్డ. మన మొత్తం భారతదేశంలో మొత్తం 100% క్రైస్తవులు ఉన్న ఒకే ఒక రాష్ట్రం నాగాలాండ్. ఒక సేవకుడి కష్టంతో ఆయన బాధతో ఒక రాష్ట్రం మారగలిగింది. అలాంటి గొప్ప వాళ్ళ పక్కన మనం ఉంచోడానికి కూడా యోగ్యులం కాదు. ఒకవేళ పరలోకంలోకి వెళ్ళిపోయినాక ఇతను ఎలా సేవ చేశాడు ఎన్ని కష్టాలు పడ్డాడు అని చెప్పుకుంటే వాళ్ళ పక్కన మన సాక్ష్యం ఏమాత్రం ఉంటుంది పిల్ల. నాలాగా కష్టపడు కుమారుడా. సేవ అంటే సుఖమైన జీవితం కాదు. క్రైస్తవ జీవితం అంటే పూల పాన్పు కాదు పిల్ల. ఇది ఒక పోరాటం, పాపంతో పోరాటం, మన అంతరంగంలో ఉన్న మన శరీర నేత్రాశ జీవిత డంబంతో పోరాటం. హల్లెలూయా. లోకంలో వచ్చే పరిస్థితులతో పోరాటం. కుటుంబాన్ని పెంచుతున్నప్పుడు ఆ బిడ్డల శత్రువు పట్టుకుని వెళ్తుంటే వాళ్ళు రక్షించుకోవడానికి పోరాటం, బంధువుల రక్షణ కోసం పోరాటం, సమాజంలో ఉన్న వారి రక్షణ కోసం పోరాటం. హల్లెలూయా. వీటన్నిటికి మించి రోగాలతో పోరాటం, దయ్యాలతో పోరాటం, ఇంకా వీటన్నిటికి మించి అబద్ధ బోధలతో పోరాటం, అలాగే క్రైస్తవంలో వచ్చే మోసగాళ్లతో, రకరకాల దుర్బుద్ధి కలిగిన ప్రజలతో పోరాటం. ఇన్ని రకాల పోరాటాల్లో గెలిస్తేనే మనం పరలోక రాజ్యంలోకి వెళ్తాం పిల్లలు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దేవుడి కోసం కొంచెం భిన్నంగా ఉంటే చాలు, ప్రజల నుంచి నిందలు, ఏళనలు, అవమానాలు అనేక రకమైనవి వస్తాయి. నువ్వు తట్టుకొని ప్రభువా నీకోసం నిందలైన అవమానాలైన భరిస్తాను ప్రభువా అని ముందుకు వెళ్ళగలిగితేనే పిల్లలు, లేకపోతే ఉపయోగం లేదు. వేస్ట్. నామకార్థ భక్తి జీవితం వ్యర్థం. మనం బ్రతికితే దేవుడి కోసం రోషంగా బ్రతకాలి పిల్లలు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమన్నా అసలు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో శ్రమపడు కుమారుడా అని రాస్తున్నాడు. నిజమైన సేవకుడు. ఆమేన్. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనలు కూడా శ్రమలో ఒక భాగమే పిల్లలు. ఎందుకంటే దేహాన్ని మనం శిక్షిస్తే, దేహాన్ని అణగగొట్టి మనలో ఉన్న ఆత్మను పైకి తీసుకొని రావాలి. మనలో ఆత్మీయ క్షేత్రంలోకి వెళ్ళాలంటే స్త్రీగా నలగొట్టాలి. అందుకే వాళ్ళు తరచుగా ఉపవాసములతో అంటాడు. తరచుగా ఉపవాసం మనకు అలవాటు. దేవుని శక్తి మనలో ప్రత్యక్షం కావడానికి వాక్యము మరియు ప్రార్థన, అందులోనూ ఉపవాస ప్రార్థన, ఇవి రెండు బలమైన ఆయుధాలు. ఉత్త ప్రార్థన ఉండి వాక్యం లేకపోయినా సరిపోదు, వాక్యం ఉండి ప్రార్థన లేకపోయినా సరిపోదు. రెండు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. రెండు ఒక త్రాసులో చూసిన రెండు లాంటివి, రెండు కావాలి. పక్షికున్న రెండు రెక్కలు లాంటివి. ఒక రెక్కతో పక్షి ఎగిరిద్దా? ఎగరలేదు. వాక్యం అనగా ఏదో కాదు, దేవుని ఆత్మ, లేక పరిశుద్ధాత్మ, లేకపోతే క్రీస్తు రక్తాన్నే వాక్యం అంటాం మనం. ఆమేన్. ఎందుకంటే ఆయన తన వాక్యము చేత మనల్ని కడిగాను అంటాడు. ఆ వాక్యము చేత ఉదక స్నానం చేయించను అంటాడు. ఈ వాక్యమే కారుచున్న రక్తమైనది అంటాడు మరొక చోట. కాబట్టి వాక్యము, యువతల వైపు ప్రార్థన, రెండు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. సో ఇక్కడ పౌలు నాలాగా మంచిగా శ్రమపడు దేవుని కోసం అంటున్నాడు. రెండు, సైనికుడు ఎవడు యుద్ధానికి పోయినప్పుడు వాడి ఉద్దేశం తనను సైన్యంలో పెట్టుకున్న వాడిని మెప్పించాలని పోరాడతాడు. అలాగే మనం కూడా దేవుణ్ణి మెప్పించాలని మాత్రం భక్తి చేయాలి. మరి ఏ కారణంతో కూడా కాదు పిల్లలు. ఆయన మనం చూసి బలా నమ్మకమైన నా కుమారుడా. యోబుని చూసి దేవుడు చెప్పాడా? సాతానుతో ఛాలెంజ్ చేశాడు. ఏమని? సాతానా, భూమి అంతటిలో ఎలాంటి వాడు లేడని చెప్పి ఛాలెంజ్ చేశాడు. మనల్ని చూసి కూడా దేవుడు గౌరవంగా చెప్పుకోవాలి. సాతానా చూడు, ఆ దర్భగూడెం, ఊరి పేరేంది, ఆ దర్భగూడెంలో ఉన్న నా కుమార్తె చూడు, ఇలాంటి ఆమె ప్రాంతం లేదని మనం చూసి చెప్పుకోవాలి దేవుడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని మెప్పించాలి అంటే
దేవుడు మనల్ని పరీక్ష పెట్టే దేవుడు పిల్లలు. యోబుని పరీక్షించినట్టే మనల్ని కూడా పరీక్షిస్తాడు. అంటాడు యోబు, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను అని. దేవుడు పరీక్షలు తీసుకురాకుండా, మనకి టెస్టులు పెట్టకుండా మనం దేవుని మెప్పించలేము. ఆ పరీక్షల్లో చాలా రకాల పరీక్షలు ఉన్నాయి. కొన్ని రకాల పరీక్షలు మనల్ని జీవితంలో మనుషులతో పరీక్షిస్తాడు, కొన్ని పరిస్థితులతో పరీక్షిస్తాడు. కొన్ని పరీక్షలు శ్రమల పరీక్షలు, కొన్ని పరీక్షలు మన గుండెను కోసే పరీక్ష. వాక్యం కోసం అమ్మా నాన్న బంధువులు రక్త సంబంధాన్ని చూడాలా, దేవుడు చూడాలనే పరిస్థితి వచ్చింది ఒక్కొక్కసారి. పరీక్ష అది. ఆమె చర్చికి రావడానికి కూడా పరీక్ష పెడతాడు దేవుడు. ఒకసారి దూరం నుంచి ఎక్కడో కూడా జరుగుతుంటే అల్లాలని ఉంటుంది, కానీ అప్పుడే డబ్బులు ఉండవు కరెక్ట్గా. దేవుడే పరీక్ష పెడతాడు. మనం ఇంట్లో రోజు కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. ఎంతమంది చేసుకుంటారు పిల్లరా? చేసుకుంటారు అందరూ? కుటుంబ ప్రార్థన అంటాం. ఆ టయానికి ఎవరో ఒకళ్ళు వస్తుంటారు. పరీక్ష. ఆ టైంలో దేవుడికి ప్రాధాన్యత ఇస్తామా, మనుషులకు ప్రాధాన్యత ఇస్తామా? ఆమేన్, హల్లెలూయా. ప్రతి దానిలో మనల్ని పరీక్షిస్తాడు దేవుడు. ఆ తర్వాత ఆత్మల పరీక్ష. నా బిడ్డ ఆత్మల పరీక్షిస్తాడా లేదా? ఆ తర్వాత వాక్య పరీక్ష కూడా ఉందంట బైబిల్లో. ఆమేన్. వాక్యంతో పరీక్షిస్తాడంట దేవుడు మనల్ని. ఆమేన్, హల్లెలూయా. సో దేవుడు మనల్ని పరీక్ష పెడుతున్నప్పుడు మనం ఆ పరీక్షల్లో ఉత్తీర్ణులై పైకి వెళ్ళే కొద్దీ దేవుడు చాలా సంతోషిస్తూ ఉంటాడు. అక్కడ తర్వాత 5వ వచనంలో, మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు, 2 తిమోతి 2:5, జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటం దొరకదు. ఈరోజు ఇదే అంశాన్ని మనం ధ్యానిద్దాం. నియమ ప్రకారం పోరాడాలి. మనం శ్రమ అనుభవించినా వ్యర్థంగా అనుభవించేవాడు. మనుషుల్ని కావాలని శ్రమల్లోకి మనం చిక్కుకోకూడదు. సహజంగా వీలైనంత వరకు ఆ శ్రమని, పరిస్థితిని కాదని దూరంగా వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఇక తప్పనిసరిగి ఆ పరిస్థితి వస్తున్నప్పుడే మనం దానిలో చిక్కుకోవాలి. నేను చదువుకునే రోజుల్లో ఒక సంఘం వాళ్ళు హైదరాబాదులో తిరిగి వాక్యం చెప్తా ఉండేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే కావాలని వెళ్ళి ఎక్కడెక్కడ విగ్రహాల దగ్గర ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి గట్టిగా వాక్యం చెప్తారు. చెప్పి వాడిని రెచ్చగొట్టేలాగా మాట్లాడతారు. తిరిగి వాడు కొట్టాడు అనుకో, అమ్మాయ దేవుడి కోసం శ్రమ పడ్డావు అనుకుంటాడు. నువ్వు రెచ్చగొట్టడం ఎందుకు? వాడు కొట్టించుకున్నాక దేవుడి కోసం శ్రమ పడ్డం అని ఎందుకు? అలా శ్రమ పడడం వల్ల లేఖనంలో చూడండి పిల్లలు, ఎక్కడ కొత్త నిబంధనలో అన్యుల దేవుళ్ళని వాళ్ళ తప్పుల్ని ఎత్తి ఎక్కడ ఎప్పుడు అపోస్తలులు చెప్పలా. నిజమైన దేవుడు, సృష్టికర్త, ఏకైక దేవుడు అని చెప్పారు. కానీ వాళ్ళ దేవుడు తప్పని మనం చెప్పక్కర్లేదు. వాళ్ళ దేవుడు మనం విమర్శించక్కర్లేదు. నీ దగ్గర ఒక మంచి ప్రొడక్ట్ ఉందనుకో, దాన్ని బట్టి ప్రజలు ఒక కొడుతున్నాడు పిల్లరా, గోడకి సుత్తితో కొడతా ఉన్నాడు. నీ దగ్గర డ్రిల్ మిషన్ ఉంది. డ్రిల్ మిషన్తో నువ్వు టక్కనే లాగలవు. ఆడి దగ్గరికి వెళ్ళి, బుద్ధి లేనోడా, డ్రిల్ మిషన్ వాడాలి కానీ సుత్తితో కొడుతున్నావురా, అది పనికిరాందని నువ్వు చెప్పే వరకు వాడికి నచ్చదు. అవునా? అది చెప్పక్కర్లా, బాబు దానికంటే ఇది బాగా పనిచేస్తుంది, ఒకసారి వాడి చూడు అని నువ్వు వాడి ముందు చూపించావనుకో, 2 వాళ్ళకి అనుకో, అది ఈజీగా ఉంటుంది, ఆడికే అర్థమైంది. మనకి సృష్టిలో ఎవరికి లేనిది మనకు ఒక అద్భుతమైనది మన నొందు పిల్లాడ ఏంటంటే, మనకి జీవం కలిగిన దేవుడు, మనతో సంచరించే దేవుడు మనతో ఉన్నాడు పిల్ల. రక్షణ మనది కాదు, ప్రభువుది. కార్యాలు చేయువాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. మనం గద్దించినా మన గద్దింపులో ప్రేమ ఉండాలి. ఒక వ్యక్తికి వాక్యం చెప్పినాక వచ్చి మనం ప్రార్థించాలి. అప్పుడు దేవుడు మెల్లమెల్లగా కార్యం చేస్తాడు. దేవుడితో మనం వెళ్ళాల్సిన విధానం అది, దేవుని కార్యాల విధానం అది. సో వ్యర్థంగా శ్రమపడమని బైబిల్ చెప్పటల్లా, నియమ ప్రకారం పోరాడండి. సాతానుతో పోరాడిన నియమం ప్రకారం పోరాడు. ఉదాహరణకి ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టాలి. నీరు తప్పు ఉందనుకోండి, దెయ్యాలు చాలాసార్లు వెళ్ళం. ఒకరోజు బొంబాయిలో ఒక పాస్టర్ గారు ఒక చోటకి వెళ్ళాము. అక్కడ ప్రార్థన చేశాము. ఒక ఆమెకు దెయ్యం పట్టింది, వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి మన చర్చి చాలా దూరం ఉంటుంది. ఆమె అక్కడి నుంచి దాదాపు 30-40 కిలోమీటర్లు ప్రయాణం చేసుకుని చర్చికి వచ్చింది. ఆ తర్వాత వాళ్ళ పక్కింట్లో ఇంకొకళ్ళకి దెయ్యం వచ్చింది. దెయ్యం పట్టగానే ఆమె నాకు ఫోన్ చేస్తుందంట. ఫోన్ చేస్తే ఆ రోజు నా ఫోన్ కలవకపోతే ఆ పక్కన ఆమె వెళ్ళే పాస్టర్, అంతకుముందు చర్చికి వెళ్ళేదా, ఆ పాస్టర్ ఆమె దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏంటమ్మా అంటే, ఆ దెయ్యం పట్టిందంటే పలానానికి ఫోన్ చేస్తున్నాను అంది. ఓరి, వీళ్ళు ఎక్కడ దెయ్యం పట్టిన వాళ్ళందరికీ ఆయన వచ్చి ప్రార్థన చేస్తే వీళ్ళందరూ ఆయన దగ్గరికే పోతారేమో, ఇట్లా కాదు, మనం కూడా దెయ్యాలు వెళ్ళగొట్టాలి అని
ఆయన నాకు పోవడం మీద మీరు వెళ్ళగొడతా కదా అయ్యాను అన్నాడు. మీరు వెళ్ళగొడతారా అయ్యారు అన్న. అవును అన్నాడు ఆయన. అయితే రండి అన్న తీసుకెళ్ళి ఎవరైతే ఏంటంటే నాకు దెయ్యం పోవాలంతే అని చెప్పి వెళ్ళింది. వెళ్ళిపోయినాక ఆయన ఏసునామములో దెయ్యమపో, ఏసునామములో దెయ్యమపో, ఏసునామములో దెయ్యమపో అన్నాడు. 4 సార్లు అన్న తర్వాత లెగిసి పట్ట 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 కొట్టింది ఆయన. కొట్టి మరి దొంగెదవా, రావటానికి ముందు నువ్వు 2 సిగరెట్లు తాగొచ్చావు, నువ్వేందో నీ జీవితం ఏందో నాకు తెలుసు, నువ్వు నిలబడతావా అని లాగి కాలుతో తల్లింది పిల్లారు. నాకు అప్పుడు అర్థమైంది, నువ్వు దెయ్యాలకి మనుషుల జీవితాలు కూడా బాగా తెలుసు అనమాట. ఆయన నిజంగా తర్వాత ఆ విషయం తెలిసి నాకు నిజంగా తాగుతావా అంటే తాగుతానండి అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. నీలో తప్పు ఉంటే దెయ్యం లోపడదు పిల్లారు. నీలో పరిశుద్ధత ఉండాలి, 2 భక్తి ఉండాలి, అలాగే ప్రార్థన శక్తి ఉండాలి. ఇవి లేకుండా దెయ్యం లోపడదు. నియమం ప్రకారం పోరాడన్నాడు. ఒకరోజు ఒక బ్రదర్లో దెయ్యాన్ని వెళ్ళగొట్టాం. ఇక్కడ ఆంధ్ర వచ్చినాక దెయ్యాన్ని వెళ్ళగొట్టిన తర్వాత అతను తన జీవితాన్ని దేవునికి ఇవ్వాల, మళ్ళా తిరిగి లోకంలోకి వెళ్ళి పాపం చేయడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత అంతకంటే ఇంకా అధ్వానంగా తయారయ్యాడు. అసలు పిచ్చి పిచ్చిగా చేస్తా దారుణంగా ఇంట్లో కేకలు వేస్తూ అరుస్తూ ఘోరంగా తయారయ్యాడు. అప్పుడు వచ్చి బ్రదర్ ఈ దెయ్యాన్ని నిలగొట్టండి అన్నాడు. ఇప్పుడు దెయ్యం ఒకటే కాదు, చాలా ఉన్నాయి ఆయన లోపల అని చెప్పాడు. ఎందుకంటే ఒక పాత్ర ఖాళీ చేయబడిన తర్వాత ప్రభు చెప్పాడు కదా, అది కనుక నింపబడకపోతే దేవునితో, దేవుని ఆత్మతో, దేవుని వాక్యంతో, దేవుని భక్తితో సాతాను వెళ్ళి తనకంటే చెడ్డమైన వేటిని పట్టుకొని వస్తాడు. సో ఇప్పుడు ఆయన లోపల అన్నీ ఉన్నాయి. నువ్వు నిజంగా పశ్చాత్తాపడితే, మీ కుటుంబం అంతా పశ్చాత్తాపడితే, మీ జీవితాలకు దేవునికి సమర్పించుకుంటే అప్పుడా సాతాను పోతాడు, లేకపోతే వాడు పోడు. నియమాలు ఉన్నాయి. అయినా పిల్లారా, మనుషుల కంటే దెయ్యాలకు కొంచెం ఐక్యత ఎక్కువ, మీకు తెలుసో లేదు. చూడండి, ఒక్క దెయ్యాన్ని వెళ్ళగొడితే అది 7 దెయ్యాలను పట్టుకుని లోపలికి వచ్చి ఎంత కసి ఉండాలి దానికి. నన్ను ఒక్కదానికి వెళ్ళగొడతావా, 7 దెయ్యాలను పట్టుకొస్తాను వచ్చింది. ఒకసారి చూడండి, ఒక్కడి లోపల అంట 2000 దెయ్యాలు వచ్చి నివసిస్తున్నాయి అంట. ఒక ఇంట్లో 2 అన్నదమ్ములు కలిసి ఉండలేరు, 2 పాస్టర్లు 10 ఏళ్ళు కలిసి ఉండలేరు పరిస్థితి ఈ రోజుల్లో. ఏదో గొడవలు వస్తున్నాయి. ఒక్కడి లోపల 2000 దెయ్యాలు హ్యాపీగా సరైన అవగాహనతో, మరి దెయ్యం ఈ పని నువ్వు చేసుకో, ఈ పని నేను చేస్తాను, ఈ పని నేను చేస్తాను, అవి కలిసిపోయి పని చేస్తున్నాయి. పిల్లలు చిత్రంగా చూడండి. దెయ్యాలకి అంత ఐక్యత ఉంటే సంఘంగా మనకి ఎంత ఐక్యత ఉండాలి పిల్లలు, అవునా కాదా? దేవుని ఆత్మ చూడండి, అపోస్తుల కార్యాల్లో ఏక మనస్సు ఏకాత్మతో వచ్చారు వాళ్ళ సంఘం అంతా కూడా. హల్లెలూయా. అయితే ఈ దెయ్యాలు సహజంగా గొడవలు పడాయి, ఫైటింగ్లు చేసాయి, వాగ్వాదాలు చేసుకుని అరిసేయి. కానీ అవసరమైతే అవే ఐక్యత ఉండగలుగుతున్నాయి. మరి మనం ఎంత ఐక్యతగా ఉండాలి? సో ఇదేమని చూడండి, అంటే ప్రతిదానికి నియమం ఉంది. లేఖనం చెప్తుంది, నియమం ప్రకారం నువ్వు పోరాడు. దెయ్యాన్ని వెళ్ళగొట్టాలంటే నియమం ప్రకారం ఉండు. ఉపవాసంలో నీకు దీవెన రావాలంటే కూడా నియమం ప్రకారం ఉపవాసం చేయి. ప్రభు చెప్పాడు కదా, ఉపవాసం ఉన్నప్పుడు అందరూ కనపడేలాగా ఉపవాసం ఉన్నానండి, నేను ఉపవాసం ఉన్నానండి. ఇంటికి వచ్చి అమ్మ కొంచెం బియ్యం, పలానా పని ఉంది చేయ, పలానా ఒక ఇంట్లో బియ్యం అయిపోయి నాకు ఒక బియ్యం అంటే నేను ఉపవాసం ఉన్నాను తీసిపోలేను, అది నటించటం. లేకపోతే ఉపవాసం ఉన్నామని కళ్ళంతా పెక్కిపోయేలాగా మొహం ఎండిపోయేలాగా వేయటం. ప్రభు చెప్పాడు కదా, నువ్వు ఉపవాసం ఉన్నాను అంటే తోటి వాళ్ళకి తెలియకుండా ఉన్నాడు. చక్కగా నీట్గా మామూలుగా ఆరోగ్యంగా ఉండి ఏదైనా ఫంక్షన్కి వెళ్తుంటే ఎంత చక్కగా ఉంటావు అలాగే ఉండన్నాడు. మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే, యూదుల ఉపవాసం ఎలా ఉండేదంటే పాత నిబంధనలో వాళ్ళు చొక్కా వేసుకొని చొక్కా మీద ఇంకొక అంగీ కట్టుకునేవాళ్ళు. అంటే మన మామూలు డ్రెస్సులు వేసుకొని, అంటే మన భాషలో మనకు అప్పుడు డ్రెస్ వేసుకొని ఆ డ్రెస్ పైన ఒక అంగీ ఉండేది. ఆ పైన అంగీని చీల్చేసేవాడు. పైన అంగీని చీల్చి కిందన్న బూడిదని తీసి తల మీద పోసుకునేవాళ్ళు, బూడిదలో కూర్చునేవాళ్ళు. దాన్ని బట్టి ఉపవాసం ఉన్నారని అర్థమయ్యేది. కానీ కొత్త నిబంధనలో ప్రభు చెప్పాడు, అలా కనపడేలా ఉపవాసం చెయ్యొద్దు అన్నాడు. ఇక్కడ కూడా గుడివాడ దగ్గర అడ్డాడు అన్న ఊరు ఉంది, మరి తెలుసు అనుకుంటా. అడ్డాడులో ఒక పాస్టర్ గారు ఉన్నారు, క్రీస్తు రాయవారు లేదో. ఆయన ఒక మీటింగ్ పెడుతుంటే ఎక్కడో వీడియో చూశాను. ఆ మీటింగ్ దగ్గర కూర్చొని ఉపవాసం అన్నాడు. ఒక గోతం బూడి తెచ్చారు, ఒక పిడియలు పట్టుకున్నాడు అని. వాళ్ళు టీ అని వాయిస్తున్నారు, ఆ బూడి తెచ్చి పైనుంచి మొత్తం పోతున్నారు.
అన్నారు. చూశారా, ప్రజల పాపాల కొరకు దైవజనుడు ఎంతగా బూడిద పోసుకొని కన్నీరు గారుతున్నారు అంటున్నాడు. ప్రభు టిటి అని బూడిద పోసుకోమని చెప్పాడు. పిల్లారా, నువ్వు ఉపవాసం ఉంటే తెలియకూడదు. ఆమేన్, హల్లెలూయా. నియమం ప్రకారం ఉండు. ఆమేన్. 2, ఉపవాసం ఉన్నప్పుడు ఈ తీర్మానానికి కట్టుబడి ఉండాలి. సంఘంగా ఉపవాసం ఉంటే 3-4 దాకా ఉంటారు, లేదా కొందరు ఒక పూట ఉపవాసం ఉంటారు. లేకపోతే మామూలు ఉపవాసం అయితే సూర్యోదయం సూర్యాస్తమయం దాకా ఉంటారు బైబిల్లో. ఉపవాసం ఉంటే ఉపవాసం ముగిసే వరకు అన్న పానీయాలు పుచ్చుకోకూడదు. రోజు బయట చూడండి, చాలా చోట్ల ఉపవాస ప్రార్థన చెప్తారు, ఉపవాసంలో ఉన్నాము అంటారు, టీలు తాగుతుంటారు. ఉపవాస నియమమే నువ్వు అన్న పానీయాలు పుచ్చుకోవద్దు. దాని నియమమే అది. దేవుడు నిన్ను ఆస్వాదించాలంటే నియమం ప్రకారం పోరాడన్నాడు. నువ్వు జ్యూస్ తాగి లేకపోతే టీ తాగి ఉపవాసం అని ఎవరిని మోసం చేయడానికి? కొద్ది రోజులు అయిపోయిన తర్వాత నేను 30 రోజులు ఉపవాసం ఉన్నాను, 25 రోజులు ఉన్నాను, 40 రోజులు ఉన్నాను చెప్పుకొని నువ్వు అతిశయించడానికా? మొన్న ఒక ఆమె నేను 110 రోజులు ఉపవాసం ఉన్నానండి అంది. నేను షాక్ అయ్యి, 110 రోజులు ఎలా ఉపవాసం ఉన్నామంటే, సిస్టర్ నిజంగా మీరు ఏం తినరా అంటే, ఏమి తినండి అసలు 110 రోజులు అంది. నిజంగా 110 రోజులు రాత్రిపూట ఒక్క పూటే తింటారా అంది. అంటే ఉదయం కొంచెం మజ్జిగ తాగుతానండి, మధ్యాహ్నం లైట్గా నిమ్మకాయ రసం తాగుతానండి, సాయంకాలం మళ్ళీ జ్యూస్ తాగుతానండి, ఉపవాసం అయిపోయిన తర్వాత అన్నం తింటాను అన్నాను. అట్లయితే నేను ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి ఉపవాసం లేను. ఉదయం జ్యూస్ తాగి నిమ్మకాయ రసం తాగి మజ్జిగ తాగి ఉపవాసమా? ఎవరిని మోసం చేయకండి పిల్లారా. నియమం ప్రకారం ఉండడం లేఖనం చెప్తాను. నియమం ప్రకారం నువ్వు దేవునికి ఇచ్చిన సమయం, ప్రభువా ఈరోజు నీకు పలానా సమయం వరకు నా దేహాన్ని కష్టపెట్టుకుంటాను ప్రభువా అన్నప్పుడు ఆ సమయం వరకు ఉంటాం. ఆమేన్. అలాగే ఉపవాసం ఉన్నప్పుడు మనం లోక సంబంధమైన పనులు వాటిల్లో వీలైనంత వరకు కొన్నిసార్లు తప్పదు లేకుండా దేవుని సన్నిధిలోనూ ఇంట్లోనూ బైబిల్ చదువుతూ వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేసుకుంటా లేదా వాక్యం వినుకుంటా ఉండాలి. కొందరు ఏం చేస్తారు, ఉపవాసం ఉంటారు కానీ ఇక ఉపవాసం ఉండి బైబిల్ కానీ ప్రార్థన కానీ వాక్యం కానీ ఏమి చేయకుండా ఫుల్గా పడుకొని నిద్రపోతారు. ఎలాంటి వాళ్ళని చూశాను కొంతమంది. ఉపవాస ప్రార్థన ముస్లిమ్స్ కూడా అదే కదా పిల్లలు. ముస్లిమ్స్ 40 రోజులు 30 రోజులు రంజాన్ అప్పుడు ఉపవాసం ఉంటారు. ఏం చేస్తారు, రాత్రి అంతా పనులు చేసుకుంటారు, నైట్ బాగా తింటారు, తెల్లారి గంటల సూర్యోదయం అయ్యే ముందు 5 గంటల కంటే 5-6 సూర్యోదయం, సూర్యుడు వస్తాడు 6 అప్పుడు ముందు ఏదో విందంటాడు, ఫుల్గా బిర్యానీ మొత్తం కావాల్సినంత మటన్ గిట్టను ఫుల్గా తినేసి 5 ఉపవాసం స్టార్ట్ అంటాడు. స్టార్ట్ అయ్యి రాత్రంతా పని మెలుగున్నాడు కదా, పోయి పడుకుంటాడు. నిద్ర లేచేసరికి 3-4-5 కొద్దిసేపు అటు స్నానం చేసి వాళ్ళు మసీదుకి వెళ్ళి అయిపోయింది ఉపవాసం ముగిస్తున్నానని చెప్పి 4-5 ఉపవాసం ముగించి మళ్ళీ స్టార్ట్ అయింది. ఏ ఉపవాసం ఉంది అట్లా? ఇదే టైపు క్రైస్తవులు కూడా ఉపవాసం అని ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవకుండా, వాక్యం వినకుండా, దేవునితో గడపకుండా వ్యర్థంగా గడిపేవాళ్ళు లేకపోతే నిద్రపోయే వాళ్ళు ఉంటారు. దానివల్ల కూడా ఉపయోగం లేదు. నియమం ప్రకారం పోరాడమని బైబిల్ చెప్తుంది. ఆమేన్, హల్లెలూయా. అలాగే ఉపవాసం ఉన్నప్పుడు తప్పకుండా మనము మన పాపాలని దేవుని దగ్గర, ప్రభువా నా పాపాలను జ్ఞాపకం చేయండి అని మన పాపాలను తెలుసుకొని గుర్తు చేసి, నా బలహీనతలు తెలియచేయి, నా అవిధేయతలు తెలియచేయి, ఇంకా నేను ఎక్కడెక్కడ షార్ట్ అవుతున్నానో తెలియచేయి, ఏ విషయాల్లో కొదువుగా ఉన్నానో నాకు తెలియచేయి, ఇంకా నేను ఎక్కడ బలపరుచుకోవాలో తెలియచేయి అని దేవుని దగ్గర అడిగి వాటి కోసం దేవుని దగ్గర ఒప్పుకొని ముందుకు సాగాలి. ఎందుకంటే ఉపవాసం యొక్క మెయిన్ పర్పస్సే ఆత్మలో బలాన్ని పొందుకోవడం. ఆమేన్, హల్లెలూయా. సో లేఖనం చెప్తుంది అన్నిటికీ నియమాలు ఉన్నాయి. ఆత్మీయ జీవితం నియమాలతో కూడి ఉంది. ప్రతి దానికి నియమాలు పెట్టాడు దేవుడు. నియమం ప్రకారం పోరాడండి. నియమం లేకుండా, నియమానికి విరోధంగా నువ్వు పోరాడద్దు. పౌలు ఇక్కడ ఎందుకు పోలుస్తున్నాడంటే, ఇక్కడ ఒక పోరాడుతున్నప్పుడు పోరాటానికి నియమాలు ఉంటాయి. ఒక బాక్సింగ్ ఫైటింగ్తో పోలుస్తున్నాడు. ఒక బాక్సింగ్ ఫైటింగ్లోకి దిగినప్పుడు నువ్వు బాక్సింగ్లో శత్రువుని గెలిస్తే సరిపోదు. నువ్వు నియమం ప్రకారం పోరాడకపోతే వాడిని కొట్టినా నువ్వు ఓడిపోతావు. ఎందుకంటే బాక్సింగ్లో నువ్వు వాడిని చేతులతోనే కొట్టాలి. వాడిని అతని యొక్క జననేంద్రియాల దగ్గర కానీ, కొన్ని
కొన్ని స్పాట్లో కానీ వాళ్ళని కొట్టకూడదు. తర్వాత ఈ పొట్ట మీద కానీ కింద వైపు కానీ టచ్ చేయకూడదు. ఈ పైన ఉన్న వాటిని అందులో ముఖం మీదే కొట్టాలి. బాక్సింగ్ నువ్వు గట్టిగా వాడి కడుపులో కొట్టి గుండెల మీద కొట్టే వాడికి చచ్చిపోయినా నువ్వు వాడు చచ్చిపోయినా నువ్వు ఓడిపోయినట్టే. ఎందుకంటే నీ మళ్ళీ దాటెళ్ళావు. వాళ్ళు బ్రేక్ ఇస్తారు, బ్రేక్లో పోయి కొట్టకూడదు. తర్వాత వాడిని ఇక్కడ కొట్టకూడదు. కొన్ని నియమాలు ఉన్నాయి. కొన్ని సమయంలోనే కొట్టాలి, కొన్ని విధాలుగానే కొట్టాలి. తర్వాత చేతితో కొట్టినప్పుడు చెయ్యి ఇక్కడ దాకే తగలాలి, మళ్ళీ ఇది తగలకూడదు. పౌలు చెప్తున్నాడు పోరాటానికి నియమాలు ఉన్నాయి. ఆ రోజుల్లో వాళ్ళకి బాక్సింగ్, కుస్తీ అనేది ఎక్కువ అలవాటు కాబట్టి దాని నియమాలతో మాట్లాడుతున్నాడు. మరొక చోట హెబ్రీ పత్రికలో దీన్ని పరుగు పందెంతో పోలుస్తాడు. మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెడదాం, గురి యొద్దకే పరిగెడదాం, బహుమానం పొందవాలని పరిగెడదాం. 3 మాటలు అంటాడు. మనం ఓపికతో పరిగెడదాం, గురి యొద్దకు పరిగెడదాం, అలాగే బహుమానం పొందాలని పరిగెడదాం. నియమం ప్రకారం పోరాడు. పరుగు పందానికి కూడా నియమాలు ఉంటాయి. మీరు చూడండి, రన్నింగ్ రేసులు చూస్తే రన్నింగ్ రేసుల్లో ఫస్ట్ ఏంటంటే ఇలా పెడితే రన్నింగ్ రేసులో ఇట్లా కూర్చుంటారు కదా, వాళ్ళు విజిలేసి ఎస్ అన్నప్పుడు వెళ్ళాలి. వాడు విజిల్ వేయడానికి 1 సెకండ్ ముందు నీ కాళ్ళు వేసినా నువ్వు అవుట్. వాడు సెకండ్ ముందు వేసాడు అనుకుందాం, వాడు రన్నింగ్లో అందరికంటే ముందు వచ్చాడు అనుకోండి, అయినా కానీ వాడు గెలవడు. ఎందుకంటే ఇక్కడ విజిల్ వేసిన దానికంటే కొద్దిసేపు ముందే నువ్వు బయలుదేరావు. నువ్వు విజిల్ వేసి వాళ్ళు స్టార్ట్ అన్నప్పుడే నువ్వు బయలుదేరా. లేట్ అయినా పర్లా, కానీ ముందు మాత్రం వెళ్ళకూడదు. 2, నీకు ఇచ్చిన ట్రాక్లోనే నువ్వు వెళ్ళాలి. నీ ట్రాక్ దాటి పక్కో ట్రాక్లోకి వెళ్ళినా ఇటు నువ్వు తాకినా సరిపోదు, నీ ట్రాక్లో నువ్వు వెళ్ళాలి. నియమం అది. తర్వాత నువ్వు వెళుతూ పొరుగు వాడిని కొట్టకూడదు. నువ్వు గెలవడం కోసం వేరే వాడిని తొక్కకూడదు. ఎందుకంటే సేవలో కూడా మనుషులు ఏం చేస్తూ ఉంటారు, క్రమాన్ని దాటి వెళ్తూ ఉంటారు, లైన్ దాటుతూ ఉంటారు. ప్రతిదానికి నియమాలు ఉన్నాయి. పౌలు చెప్తున్నాడు ఆ పరుగు పందానికి నియమ ప్రకారం పోరాడు. ఆమేన్. తర్వాత గురి ఏంటి? నీకు 1 రౌండ్ తిరగమన్నాడా, 2 రౌండ్లు తిరగమన్నాడా, అది 100 మీటర్లా, 200 మీటర్లా, 300 మీటర్లా, 800 మీటర్లా, రిలేనా, ఆ గురిని పట్టుకొని తిరిగి అంటాడు. గురి వద్దకు వెళ్ళు, అలాగే బహుమానం పొందేలా ప్రయత్నించు. సో ప్రతిదానికి నియమాలు ఉన్నాయి పిల్లలు. కుటుంబానికి నియమాలు ఉన్నాయి. కుటుంబానికి ఎవరు నడిపించాలి? తండ్రిని నడిపించాలి. కుటుంబానికి ఎవరు పెద్ద? భర్తనా భార్యనా? భర్త పెద్ద, భార్య భర్తకు లోబడాలి, భర్త కుటుంబాన్ని ఏలాలి. అంతేకాదు ఆ పురుషుడు కుటుంబాన్ని పోషించాలి. క్రైస్తవుడు గనక కుటుంబాన్ని పోషించుకోకపోతే, కుటుంబం కోసం కష్టపడకపోతే అతనికి రక్షణ లేదు. ఇదే మాట పౌలు చెప్తాడు. సొంత ఇంటిని సంరక్షించిన వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కంటే చెడ్డవాడు. 5వ అధ్యాయం 1 తిమోతి 5వ అధ్యాయంలో 8వ వచనం. 1 తిమోతి 5:8. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన యెడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కంటే చెడ్డవాడై ఉన్ను. క్రైస్తవుడై ఉంటే పని చేసుకోవాలి. కుటుంబ పోషణ కోసం ఏదో ఒకటి పని పాటలు లేకుండా ఆయన కూర్చొని తింటా ఇంటిని పోషించుకోను, నేను ఎవరిని ఏం చేయనంటున్నాడంటే వాడికి విశ్వాసం లేదు, త్యాగం చేశాడు, విశ్వాసాన్ని వదిలేసాడు అర్థం అంట పిల్లలు. వాడి రక్షణే లేదు. ఆమేన్. కుటుంబాల్లో నియమాలు ఉన్నాయి. భార్య భర్తలకు హద్దులు ఉన్నాయి. తల్లి కూతురు కొన్ని విషయాలు కూతురుతో మాట్లాడాలి, కొన్ని విషయాలు చెప్పకూడదు. కొంత హద్దులు దాటిన తర్వాత కొన్ని విషయాలు కొందరితో పంచుకోకూడదు, కొన్ని పంచుకోవాలి. సో కుటుంబానికి ఒక వ్యవస్థ ఉంది. అన్న ఉన్నాడు, అన్న చెల్లితో కొంతమేరే ప్రవర్తించాలి, హద్దు దాటి భర్తలాగా ప్రవర్తించకూడదు. ఆమేన్. సో నియమాలు ఉన్నాయి. పౌలు అంటున్నాడు దేవుడు సృష్టిలో అన్నిటికీ నియమాలు పెట్టాడు. కాబట్టి విశ్వాస జీవితంలో, ఆత్మీయ ప్రయాణంలో నియమాలను ఎరిగి మీరు వెళ్ళండి. నువ్వు మంచివాడవు కావచ్చు, గొప్పవాడవు కావచ్చు, విలువైన వాడవు కావచ్చు, నియమం తప్పావా నువ్వు నష్టపోతావు. ఎందుకంటే మనం ఒక ఆత్మీయ పోరాటంలో ఉన్నాం, ఆత్మీయ పరుగు పందెంలో ఉన్నాం, ఆత్మీయ యుద్ధంలో ఉన్నాం. ఈవెన్ యుద్ధానికి కూడా నియమాలు ఉంటాయి. నియమాన్ని దాటితే వారి క్రైమ్స్ అవుతుంది. నువ్వు శత్రువుని చంపినా నువ్వు క్రైమ్ చేసి ఉండొచ్చు, వారి క్రైమ్స్. యుద్ధానికి కూడా నియమాలు ఉన్నాయి. లేక అర్థమైంది. క్రికెట్ తెలుసా? క్రికెట్ తెలుసమ్మా ఎవరికన్నా? క్రికెట్ చూసి క్రికెట్ ఐడియా ఉందా? అలేదు చెప్పు. ఓకే, క్రికెట్ మ్యాచ్ ఉంటుంది, చాలా మందికి బాగా తెలిసింది. దానికి బోల్డ్ నియమాలు ఉంటాయి. పరిగెత్తుకుంటా వచ్చాడు, వాడు బాల్ వేసాడు, వైడ్ వేసాడు, దానివల్ల ఉపయోగమే ఉంది. వాడు చక్కగా బాల్ వేసాడు, వికెట్లు తీసాడు, కానీ నో బాల్ వేసాడు, ఉపయోగం ఉందా? గీత దాటకూడదు వేసేటప్పుడు.
వేసేటప్పుడు గీత దాటకూడదు, వేసిన బాల్ కూడా అటు ఇటు గీత దాటకూడదు, పైన కూడా లెవెల్ ఎక్కువ వెళ్ళకూడదు. రూల్స్ ఉంటాయి. క్రికెట్లో అన్నిటికంటే పెద్ద మిస్టేక్ ఏది చెప్పగలవా? నో బాల్ కంటే కూడా పెద్ద మిస్టేక్. నో బాల్ వేస్తే ఇంకో బాల్ వేసేయచ్చు, కానీ ఒక రకమైన మిస్టేక్ చేస్తే వాడి కెరీర్నే క్లోజ్ అవుతుంది. వాడి కెరీర్ని క్లోజ్ చేస్తారు. బాల్ ట్యాంపరింగ్. ఏ బాల్తో అయితే వాడుతున్నావో నువ్వు గెలవడం కోసం బాల్నే మార్చేసావు అనుకో, అంతకంటే దారుణం ఉందా? బాల్ ట్యాంపరింగ్ చేస్తే వాడి కెరీర్ క్లోజ్ అయింది. ఆమేన్. క్రైస్తవునికి కూడా నువ్వు వాక్యంలో కొన్ని తప్పులు తర్వాత సరి చేసుకోవచ్చు, కొన్ని పాపాలు ఉంటే ఒప్పుకోవచ్చు, కానీ అసలు నిన్ను రక్షించే వాక్యాన్ని మార్చేసావనుకో, బాల్ ట్యాంపరింగ్ అది. ఇక మొత్తం దీనికి ఏదన్నా కలిపినా తీసేసినా వాడికి అసలు జీవగ్రంథంలో పాలుండదని చెప్పేశాడు దేవుడు. అందుకే వాక్యానికి ఏమి కలపొద్దు, ఏమి తీసేయద్దు అన్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఇది చాలా జాగ్రత్త సుమ. వాక్యానికి కలిపిన తీసేసిన క్రికెట్లో బాల్ ట్యాంపరింగ్ ఎలాగో ఇది వర్డ్ ట్యాంపరింగ్, వాక్యాన్ని ట్యాంపరింగ్ చేయడం చాలా ప్రమాదం. నియమం ప్రకారం పోరాడు. హల్లెలూయా. ఆమేన్. లేకపోతే చిట్ట చివరి హెచ్చరిక బైబిల్లో వాక్యానికి ఏమి కలపొద్దు, ఏమి తీసేయద్దు. మోషే గ్రంథాన్ని రాసినప్పుడు కూడా ద్వితీయోపదేశకాండం రాశాడు, ఈ గ్రంథానికి ఏమి కలపొద్దు, తీసేయద్దని. ప్రకటన గ్రంథం చివరిలో కూడా రాశాడు, ఈ గ్రంథానికి ఏమి కలపొద్దు, తీసేయద్దు. కలిపేవా ఇందులో తెగుళ్ళని నీకు ఇస్తానన్నాడు. తీసేసావా జీవ గ్రంథంలోను ఆ పరిశుద్ధ పట్టణంలోను నీకు పాలు లేకుండా చేస్తానన్నాడు. చాలా జాగ్రత్త. ఈరోజు చాలా మంది తెలియక సులువుగా వాక్యానికి కలిపి తీసేసి బోళ్ళని చేస్తా ఉన్నారు. బైబిల్ చూడండి పిల్లారా, ఆది కాండములో మొట్టమొదటి సాతాను చేసిన పాపం ఏమిటి? అవ్వ దగ్గరకు వచ్చినప్పుడు అవ్వని ఆదాములను చంపాడు. ఎలా చంపాడు? ఆదాము దగ్గరకు వచ్చి గన్ను పెట్టి, ఆదాము అవ్వ మీరు లోపడతాను లేదా కాల్ చేస్తాను అని చెప్పేసి గన్ను పెట్టాడా? కత్తి తీసుకొని పొడిచాడా? ఆదాము కత్తితో పొడిస్తే మళ్ళీ మామూలైపోతాడు, ఎందుకంటే ఆయనలో దేవుడి శక్తి సంపూర్ణంగా ఉంది. అక్కడ ఆదాము దగ్గరకు బాంబు వేసి బెదిరించాడా? ఎలా చంపాడు ఆదాము అవ్వల్ని? వాక్యంతో చంపాడు. బైబిల్ పట్టుకొని చంపాడు, కానీ వాక్యాన్ని కొన్ని కలిపి కొన్ని తీసేసి చంపాడు. దేవుడే ఉన్నాడు, ఆ పండు తినదన మీరు నిత్యముగా తెచ్చెదరు అన్నాడు. అతనే ఉన్నాడు, మీరు చావరు అన్నాడు. చావరు చెప్పండి. వాడు కూడా చాలా గట్టిగా చెప్పాడు, చాలా స్ట్రాంగ్గా చెప్పాడు. అవ్వ ఉంది, ఆదాము అంటున్నాడు, అవ్వా మనం ఆ పండు తినకూడదు, చాలా ప్రమాదం, అలా ముట్టుకోకూడదు, ఆ దగ్గర కూడా పోకూడదు అని చెప్పాడు. సాతాను వచ్చి నాన్ సెన్స్ సిస్టర్, దేవుడు చాలా మంచివాడు సిస్టర్, దేవుడు చాలా ప్రేమమయుడు సిస్టర్, దేవుడు జాలిపరుడు సిస్టర్, దేవుడు మీరు లేకుండా ఉండగలరా సిస్టర్? చాలా రాంగ్. మీ ఆయన అంతా లీగలిస్ట్, ఎలా ఉండొద్దు అంటాడు. అంత నాన్ సెన్స్. దేవుడు ప్రేమామయుడు. హల్లెలూయా. మీరు ఆ పండు తిన్నా మీరు ఏమీ చావరు. మళ్ళీ అలా ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి నిజంగా మనం చచ్చిపోతాం అన్నాడు. మళ్ళీ నెక్స్ట్ రోజు సర్పం. బైబిల్లో పాపం చేసింది సర్పం కాదు పిల్ల, పాము కాదు పాపం చేసింది. పాపం చేసినప్పుడు వాడు నిలబడి నిటారుగా మనిషిలాగా ఉన్నాడు. పాపం చేశాక కాళ్ళు చేతులు పోయి పాకేవాడు అయ్యాడు. హెబ్రీ బైబిల్లో నాకాష్ అని రాయబడింది. అక్కడ ఆది కాండంలో నాకాష్ అనేవాడు చాలా తెలివైన వాడుగా ఉన్నాడు. నాకాష్ వచ్చి అవ్వతో మాట్లాడని రాయబడింది. నాకాష్ అంటే సర్పము పాము అని అర్థం కాదు. నాకాష్ అంటే ఆత్మ లేని మానవుడు అని. ఆదాము ఆత్మ కలిగిన మానవుడు, ఆ నాకాష్ అనేవాడు ఆత్మ లేని మానవుడు అని రాయబడింది. అందుకనే ప్రభు వచ్చి సర్ప సంతానమా అన్నాడు వాళ్ళని. అంటే ఆత్మ లేని బోధకులారా, ఆత్మ లేని సేవకులారా అర్థం. యోహాను కూడా సర్ప సంతానం అన్నాడు, అంటే ఆత్మ లేని బోధకులారా. ఈరోజు కూడా బోల్డ్ అంతమంది నాకాశం ఉన్నారు మన చుట్టూ, ఆత్మ లేని సేవకులు, ఆత్మ లేని బోధకులు. జాగ్రత్తగా ఉండాలి. వాడు ఏమన్నాడు? చావనే చావు. వాడు కూడా అంత గట్టిగా చెప్పేటువంటి పిల్లలు. కానీ ఆకాశం భూమి గతించిన ఆయన మాటలు ఏమాత్రం గతించవు. ఆయన మాటకి ఏమి కలపొద్దు, ఏమి తీసేయద్దు. బైబిల్ చెప్పింది, అవునా కదా? ఆయన మాటల్లో అక్షరం పొల్లు కూడా తప్పిపోవటం అసాధ్యం. సమస్య ఏమిటంటే ఈరోజు వాక్యానికి కలిపే వాళ్ళు, తీసేసే వాళ్ళు బోళ్ళంతమంది ఉన్నారు. బోళ్ళంతమంది. కొన్ని మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ నిజం. బైబిల్లో క్రిస్మస్ అనే పండుగ లేదు. అందరూ చేస్తున్నారా?
బైబిల్లో దినములు, మాసములు, ఉత్సవ కాలములు మీరు చేయొద్దని గలతీ పత్రిక 4:10 ఉంటుంది చూడండి. మీరు దినములు, మాసములు, ఉత్సవ కాలములు చేయొద్దు. చేస్తాను, నేను బాధపడుతున్నాను, మీ విషయమే ప్రసవేదన పడుతున్నాను, మళ్ళా మీ వల్ల కష్టపడతాను అన్నాడు దేవుడు. దినాలు, పుట్టిన దినం, జన్మదినం, చచ్చిన దినం, పెళ్లి దినం. బైబిల్ ఎవరు చేశారు పుట్టినరోజు చెప్పండి? హేరోదు అన్యుడు చేశాడు, పాత నిబంధనలో ఫరో చేశాడు. ఏ క్రైస్తవుడు కానీ విశ్వాసి కానీ బైబిల్లో ఎప్పుడు పుట్టినరోజులు చేయలేదు. పుట్టినరోజులు చేయటం క్రైస్తవ ఆచారం కాదు, అన్ని జనుల ఆచారం. జన్మదినాలు, పెళ్లి దినాలు, చనిపోయిన దినాలు వాళ్ళు చేసుకుంటారు. లేదా పిల్లలు పుట్టినందుకు ఆనందించడం తప్పు కాదు. ప్రతి సంవత్సరం పుట్టినరోజులు చేయటం తప్పు. పెళ్లి చేసుకుని ఆనందించడం తప్పు కాదు. ప్రతి సంవత్సరం పెళ్లి రోజులు చేయటం బైబిల్లో లేదు. ఒక వ్యక్తి చనిపోతే దుఃఖపడి వేదన పట్టడం తప్పు కాదు. ప్రతి సంవత్సరం జ్ఞాపకార్థ దినాలని చెప్పేసి మీటింగ్లు పెట్టి వాళ్ళు భోజనాలు పెట్టి హడావిడి చేయడం ఏంటి అన్ని చిన్న ఆచారం. బైబిల్లో అబ్రహాము యొక్క 3వ జ్ఞాపకార్థ దినమప్పుడు జరిగిందనో, లేకపోతే పలానా దావీదు యొక్క 10వ జ్ఞాపకార్థ కూటమిలా జరిగింది ఎక్కడైనా రాయబడిందా? బైబిల్లో ఒక్క చోట లేదు. కానీ ఈరోజు అది విగ్రహారాధనలో నుంచి వచ్చి క్రైస్తవులకు వచ్చి మొత్తాన్ని స్టార్ట్ అయింది. చూడండి, విగ్రహాల ప్రజలు వాళ్ళ దేవుళ్ళు వాళ్ళకే కాదు, రాజులు చేసుకునే వాళ్ళు చివరికి వాళ్ళ దేవుళ్ళు కూడా చేసేవాళ్ళు. జన్మదినాలు, వివాహ దినాలు, చనిపోయిన దినాలు. అందుకని చూడండి, విగ్రహారాధనలో ఇదిగో పలానా దేవుడు శ్రీకృష్ణ జన్మాష్టమి ఆయన పుట్టినరోజు, సీతారామ కళ్యాణ దినం, పెళ్లి రోజు. దేవుళ్ళకి పెళ్లిళ్ళు చేయటం, పుట్టినరోజులు చేయటం విగ్రహారాధన ఆచారం. రోజు క్రైస్తవులు వచ్చి అదే విగ్రహారాధన నుంచి క్రైస్తవంలోకి వచ్చి రోమన్స్ వాళ్ళు మొదటగా క్రీస్తు శకం 326 సంవత్సరంలో యేసు ప్రభుకి పుట్టినరోజు చేద్దామని స్టార్ట్ చేశారు. అసలు యేసు ప్రభు పుట్టింది డిసెంబర్లోనా? యేసు ప్రభు పుట్టింది ఎండాకాలమా, చలికాలమా? ఎవరైనా చెప్పాలి. ఏ కాలం? చలికాలం. చలికాలం అనే వాళ్ళు చేయొద్దండి. హల్లెలూయా, బాగా చేయెత్తారు. యేసు ప్రభు పుట్టినప్పుడు గొర్రెలు పొలములో తమ మందను కాచుకొనుచున్నాయి అని రాయబడింది. గొర్రెలు పొలాల్లో ఏ కాలంలో పడుకోబెడతారు? చలికాలమా, ఎండాకాలమా? వేసవి కాలం. ప్రభువు చనిపోయినప్పుడు ఏ కాలం? పేతురు చలిమంట కాచుకుంటున్న దగ్గరికి వెళ్ళాడు. అవునా? చనిపోయిందే కాలం చలికాలం. పుట్టింది ఎప్పుడు? ఎండాకాలం. ప్రభు పుట్టింది అరౌండ్ ఏప్రిల్లో. ఆయన చనిపోయింది పస్కా పండుగ రోజు. పస్కా పండుగ సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో వచ్చింది. యూదుల పస్కా పండుగ ప్రతి సంవత్సరం క్లియర్ క్యాలెండర్ ఉంది వాళ్ళకి. ఆయన పస్కా రోజు చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయినప్పుడే పుట్టినరోజు చేస్తున్నారు, పుట్టినప్పుడు చచ్చిపోయిన రోజు చేస్తున్నారు. ఎందుకు అంటే ఇది యేసు ప్రభు పుట్టిన కాలం కాదు. రోమీయుల దేవుడైన వాళ్ళ దేవుడు తమ్మాస్ అనే ఒక దేవుడు, ఆ దేవుడు యొక్క పుట్టినరోజు తమ్మాసు చెట్టు. క్రిస్మస్కి చెట్టుకి ఏమైనా సంబంధం ఉందా? కలపడం కాదా ఇది? వాక్యానికి కలపడం. విచిత్రమైంది ఏంటంటే ఈ క్రిస్మస్ పేరుతో ఆరాధన ప్రపంచం మొత్తానికి వెళ్ళింది ఈరోజు. బైబిల్లో లేదు. బైబిల్ పుట్టినరోజులే లేదు. పుట్టినరోజు చేయటమే తప్పు అంటే దేవుడు పుట్టినరోజు చేస్తున్నారు. అసలు దేవుడు పుట్టుకుందా? ఆయన యేసు ప్రభు మరియ గర్భంలో మొదటిసారి భూమి మీద కనిపించాడా? అంతకుముందు కనపడలేదా? యాకోబు దగ్గరకు వచ్చి రాత్రంతా పోరాడింది ఎవరు? యేసు ప్రభునా కదా? హల్లెలూయా. అరణ్యములో వారిని వెంబడించిన బండ ఎవరు? క్రీస్తే. హల్లెలూయా, ఆమేన్. మీకాయా అంటాడు, యూదయ దేశం బెత్లెహేమా, నా ప్రధానుల్లో నువ్వు అల్పమైన దానవు, అయినను నా కొరకు ప్రజలను ఏలువాడు నీలో నుంచి రాబోతున్నాడు. ఆయన ఎవరు అంటే ఆయన పురాతన కాలం నుంచి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షం అవుతా వచ్చాడన్నాడు. ఆయన ఇప్పుడు కొత్తగా భూమి మీదకి వచ్చినవాడు కాదు, ఆయన ఎప్పుడో నుంచి వస్తూ ఉన్నవాడు ఆయన. ఆమేన్. అబ్రహాము యేసు ప్రభుని చూశాడు. ప్రభు భూమి మీద ఉన్నప్పుడు చెప్పాడు, నీ తండ్రి అయిన అబ్రహాము నేను కలుసుకున్నాను అన్నాడు. వాళ్ళు చూసి, నీకు చూస్తే 50 ఏళ్ళైనా లేవే, మీసాల గడ్డాలు ఇప్పుడే మెలిసి ఒక 50 ఏళ్ళ కనపడుతున్నావు, నిన్ను అబ్రహాము చూశాడా అని అడిగారు. అవును, అబ్రహాము నేను కలుసుకున్నాం, అబ్రహాము నేను కలిసి భోజనం పెట్టాను. అబ్రహాం ఇంటికి వస్తే ఆ రోజు ఒక చిన్నడు దూడం తెచ్చి అబ్బో భలే వండాడు, అలా ఆవిడతో వండించాడు, ఫ్రెష్గా అప్పుడే వంటలు చేపించాడు. అబ్రహాం ఏం భోజనం పెట్టాలి అన్నాడు. వాళ్ళకి పిచ్చిగా ఉంది ఆయన మాటలు.
ఆయన మాట్లాడుతుంటే రాళ్ళు పట్టుకున్నారంట. ఎరా నీకు 50 ఏళ్ళు కూడా లేవు, నువ్వు అబ్రహామును చూసావా అని వీడు అని మాట్లాడారు బైబిల్లో వాడు ప్రభువుని. ఆయన చెప్పేది నిజం. అవునా? అబ్రహాము దగ్గరకు వచ్చింది ఆయనే, యాకోబు దగ్గరకు వచ్చింది ఆయనే, మోషే దగ్గర అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా ఉంది ఆయనే, అరణ్యంలో బండగా ఉంది ఆయనే. ఆయన కొత్తగా భూమి మీదకి అప్పుడు మరీ దగ్గరకు వచ్చిన వాడు కాదు. వేల సంవత్సరాల నుంచి తరతరాలు యుగయుగాలు ప్రత్యక్షమవుతున్నవాడు. అసలు పుట్టుక లేని ఆది అంతము లేని దేవునికి పుట్టిన మానవుడు వచ్చి పుట్టినరోజు చేస్తున్నాడు. ఇంకా దారుణ పిల్ల. పుట్టినరోజులే దేవుడికి ఇష్టం లేదంటే, పుట్టినరోజు మనం చేసుకోవడమే దేవుడికి ఇష్టం లేదంటే, మనం చేసుకోవడమే తప్పంటే మనం దేవుడు పుట్టినరోజు చేయటం. ఇంకా మందు తాగొద్దురా అంటే ఆడు తాగటమే కాకుండా తాగొద్దు అన్నోడు కూడా పంపిస్తే ఎలా ఉంటుంది? పుట్టినరోజులు వద్దన్నప్పుడు వాళ్ళు మనం చేసుకోవడమే తప్పైతే దేవుడు కూడా పుట్టినరోజు. వాక్యానికి కలపొద్దు అన్నాడు. క్రిస్మస్ చెట్టు ఏంటి దాని చర్యండి? అది నిజానికి ఈ రోమీల పండుగలో దానికి ఒక చరిత్ర ఉంది. ఆ తమ్మాజు ఎవరో కాదు, నిమ్రోదు. నిమ్రోదు చనిపోయిన సంవత్సరానికి ఆయన భార్య సమీరాదేవి గర్భం ధరించింది. 9 నెలలు కావాలి కానీ సంవత్సరానికి పుట్టాడేంది, ఏం అక్రమంగా పుట్టిందేమో అని చెప్పి అందరూ అనుకుంటా ఉంటారు. అప్పుడు లేదు, ఆయనే పైన చచ్చిపోయి పైన సూర్యదేవుడు అయ్యాడు, నా కడుపులో బిడ్డగా వచ్చాడు అని తమ్మాజు సమాధి దగ్గర ఒక కర్ర ఉంటుంది. ఆ కర్ర చిగిర్చి చెట్టు అయింది, దాన్ని తమ్మాసు చెట్టు అంటారు. అందుకనే అప్పుడు బబులోనీయులు ప్రతి తమ్మాసు యొక్క పండుగ రోజు రోమీయులు ఆ తమ్మాసు చెట్టు నాటేవాడు. దాన్ని క్రిస్మస్ చెట్టుని చేసేసారు, దానికి గిఫ్ట్లు కట్టడం చేశారు. అసలు ఆ శాంటా క్లాస్కి బైబిల్కి ఏం సంబంధం పిల్లరా? ఆ క్రిస్మస్ తాత క్రిస్మస్ తాత క్రిస్మస్ తాత, ఏమి తెచ్చావు క్రిస్మస్ కానుక క్రిస్మస్ తాత పాటలో ఏం సంబంధం? వాక్యానికి ఇది కలిపిన తీసేసిన జీవగ్రంథంలోనే పేర్లు లేదన్నాడు. విశ్వాసానికి ఆత్మీయమైన దానికి నియమాలునే పిల్లలు. చూడండి, సత్యమైంది భూమి మీద కరువుగా ఉంటుందని బైబిల్ చెప్తుంది. ఆమోసు పత్రిక 8వ అధ్యాయంలో ఆమోసు చివరి దినాల గురించి ఒక దర్శనాన్ని చూస్తాడు. ఆమేన్. ఆ దర్శనం చెప్తాడు. ఆమోసు దర్శనాన్ని చూస్తాడు. అయ్యా యేసయ్య 2వ రాకడకు ముందు భూమి మీద పెద్ద కరువు వస్తుంది అంటాడు. అంత్యదినముల్లో గొప్ప కరువు వస్తుంది అంటాడు. అప్పుడు అడుగుతారు ప్రజలు, దేనికోసం కరువు ప్రభువా? నువ్వు 2వసారి రాకడ అంత్యదినాలంటే అప్పుడు భూమి మీద అన్నం కరువు అవుతా అన్నాడు. అన్నం కరువు అవడం కాదు, ఫుడ్ ఎక్కువైంది. ఇంకా చెప్పాలంటే మనుషులు అన్నమే కాదు, టిఫిన్లు, స్నాక్స్, టీలు, స్నాక్స్, నూడిల్స్ అన్నీ తెచ్చిపెట్టుకుంటారు. మన చిన్నప్పటి కంటే ఇప్పటికి ఫుడ్ పెరిగిందా తగ్గిందా అండి? కానీ ఆయన ఏమన్నాడు? చివరి దినాల్లో కరువు వచ్చింది అంటున్నాడు. సరే, అన్నం కోసం కాదు అనుకుందాం, నీళ్ల కోసం కరువు అనుకుంటారా? నీళ్లు ఒకప్పుడు మామూలు నీళ్ళు తాగేవాళ్ళు, ఇప్పుడు అందరూ ప్యూరిఫై చేసుకుని ఫిల్టర్ల నీళ్ళు తాగుతున్నారు. అన్నం కోసం కాదు, నీళ్ళ కోసం కరువు కాదు అంటాడు. మరి దేనికోసం కరువు? ఆమోసుని అడిగామని చెప్తాడు. వాక్యం కోసం కరువు అంటాడు. ఆ మాట వినగా నేను కనుక ఆమోసుని అడిగాను, ఊరుకోండి ఆమోసు గారు, వాక్యం కోసం కరువు ఏందండి బాబు? చివరి దినాల్లో మొబైల్ ఫోన్ ఆన్ చేస్తే వాక్యం, టీవీ ఆన్ చేస్తే వాక్యం, ఊర్లో మైకుల్లో వాక్యం, బైబిల్లో వాక్యం, ఎటు చూసినా వాక్యం అండి వాక్యం. భూమి మీద అన్ని దేశాల్లో వాక్యం విపరీతంగా ఉంది, కరువు అంటారు ఏందంటారు. ఆయన అన్నాడు, వాక్యం అంటే నిజమైన వాక్యం కరువు ఉంటుంది. వాక్యం విస్తారంగా ఉంటుంది కానీ నిజమైన వాక్యం కరువు ఉంటుంది. నిజమైన వాక్యం దొరకక మనుషులు ఇక్కడి నుంచి సముద్రం నుంచి సముద్రానికి దూరం దూరం వెళ్లాల్సిన పరిస్థితి. యేసుప్రభు కూడా చెప్పాడు లూకా సువార్త 18వ అధ్యాయంలో, ఐ థింక్ 18, 17, ఆయన ఒకరోజు కూర్చొని దుఃఖపడుతూ ఉంటే శిష్యులు అడుగుతూ ఉంటారు, ఏంటి ప్రభు దుఃఖపడుతున్నావు అన్నప్పుడు ఆయన అక్కడ చెప్తుంటాడు, నా 2వ రాకడ గురించి అని. ఎందుకు అంటే మనుషు కుమారుడు మళ్ళా వచ్చినప్పుడు పరిస్థితి అంటాడు. మనుషు కుమారుడు మళ్ళా వచ్చినప్పుడు ఏమవబోతుందంటే, సంఘాలు ఉండవా అంటే చర్చలు ఉంటాయి అన్నాడు. ప్రార్థన ఉండదా అంటే ఉంటుంది అన్నాడు. మరి ఏముండదంటే, నీలాగా నమ్మేవాళ్ళు నాకు దొరుకుతానని గడిపిల్లారా. ఇలాగే నమ్మేవాళ్ళు అపోస్తలు ఎట్లాగైతే బ్రతికారో, ఎలా నమ్మారో, ఎలా జీవించారో, ఎలా జీవించే వాళ్ళు నాకు దొరుకుతారా. కెన్ ద సన్ ఆఫ్ మ్యాన్ ఫైండ్ ది సేమ్ ఫెయిత్ వెన్ హీ రిటర్న్స్ అని ఉంటుంది. ఇదే విశ్వాసం, ఇదే భక్తి, ఇదే ప్రేమ నాకు దొరికిద్దా అంటే, సంఘాలు ఉంటాయి, క్రైస్తవ్యం ఉంటుంది, కానీ ఇదే విశ్వాసం, ఇదే భక్తి ఉండదు. ఆమేన్, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, వాక్యాన్ని ట్యాంపరింగ్ చేస్తే చాలా పెద్ద క్రైమ్ దేవుని దృష్టిలో. అర్థమైంది అనుకుంటా. ఐ థింక్ చూడండి, వాక్యం కంటే ఏది ఎక్కువ కాదు, వాక్యం కంటే కలైన దర్శనమైన ఏది ఎక్కువ కాదు. చూడండి పిల్లలు, పేతురు పత్రికలో పేతురు అంటాడు, ఆ కొండ మీద నేను ఉన్నప్పుడు
ఆ దివ్య మహిమలో నుంచి ఒక స్వరం వచ్చి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడు అనే ఒక స్వరం వచ్చి. తెలుసు కదా, అక్కడ మోషే ఏలియా వచ్చి కనిపించారు ప్రభువుకి. అక్కడ పేతురు దర్శనాన్ని చూస్తాడు, పేతురు, యాకోబు, యోహాను. అక్కడ పేతురు అంటాడు, ఆ కొండ మీద ఆ మోషే ఏలియా వచ్చినప్పుడు, ఆ దివ్య మహిమలో ఉన్న స్వరం వచ్చినప్పుడు నేను అక్కడ ఉన్నాను, కాబట్టి ఈయన మెస్సయ్య నాకు అర్థమైంది అంటాడు. కానీ అంటాడు, అయినను దర్శనం కంటే ఇంకా శ్రేష్టమైన వాక్యం మనకుంది అంటాడు. అంటే దర్శనం గొప్పదా, వాక్యం గొప్పదా? దర్శనం కంటే కూడా వాక్యం గొప్పది. కల గొప్పదా, వాక్యం గొప్పదా? వాక్యమే గొప్పది. ఒకవేళ కల కనుక వాక్యానికి విరోధంగా ఉంటే ఆ కళను కూడా నమ్మొద్దు అంటాడు. ఆ దర్శనం కనుక వాక్యానికి విరోధంగా ఉంటే దాన్ని కూడా నమ్మొద్దు అంటాడు. హల్లెలూయా, ఆమేన్. పౌలు అంటాడు, మేము బోధించే సువార్తను కాక దీనికి ఏదన్నా కలిపి కానీ తీసేసి కానీ మళ్ళీ మేమేమో చెప్పినా కానీ నమ్మొద్దు అంటాడు. అంటే వాళ్ళు వ్యక్తులు విలువైన వాళ్ళ మాట విలువైంది అంటే వ్యక్తి కన్నా కూడా వాళ్ళ ద్వారా ఇచ్చిన మాటే విలువైంది పిల్లలు. ఆమేన్. ఈవెన్ పరలోకంలో ఒక దూతొచ్చి కూడా ఈ రాయబడిన వాక్యానికి భిన్నంగా చెప్తే నమ్మద్దు అన్నాడు. ఆమేన్. ఇప్పుడు నీకు ఏది ముఖ్యం, కలనా, దర్శనమా, లేకపోతే నీకు వచ్చినటువంటి పరవశమా, లేకపోతే వాక్యమా? అంటే అవి వాక్యానుసారంగా ఉంటే పర్లేదు. ఒకవేళ వాక్యానుసారంగా లేకపోతే వాటిని కూడా నమ్మొద్దు, దీన్ని వాక్యాన్ని నమ్మని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే ఇవన్నీ మీరు తెలుసుకోవడం అవసరం పిల్లలు. ఎందుకంటే వాక్యానికి భిన్నంగా బోల్డ్ అంతమంది కళ్ళు వస్తుంటుంది, వాక్యానికి భిన్నంగా కూడా బోల్డ్ అంతమందికి దర్శనం వస్తుంటుంది. దాన్ని అందుకే బేస్ చేస్తున్నాను ఇవన్నీ. ఆమేన్. నీకు వచ్చిన కలైన, దర్శనమైన ఏదైనా వాక్యంతో రావాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకే తన సర్వ సృష్టిలోనూ ఆయన వాక్యానికి హెచ్చించాడని రాయబడింది. ఇక్కడ నియమానుసారంగా పోరాడండి అన్నాడు. నియమాలు, కొన్ని నియమాలు చూద్దాం, కొన్ని సందర్భాలు చెప్తాను బైబిల్లో రాయబడిన వాటివి. ఈ నియమాలు పాటించండి, ఇది నియమానుసారంగా పాటించండి అని రాయబడిన కొన్ని సంగతులు చెప్తాను. ఆ నియమానుసారంగా వాటిని వెంబడించాలి. అందులో మొదటిది విశ్వాసానికి నియమం ఉంది అంటాడు. విశ్వాస నియమము అని రాయబడింది యాకోబు పత్రికలో, రోమా పత్రికలో. విశ్వాస నియమం ఏంటో చూద్దాం. దాని తర్వాత పరిశుద్ధ నియమములు, పరిశుద్ధంగా ఉండటానికి నియమాలు రాయబడ్డాయి. ఇది రెండవది. ఆమేన్. మూడవది బాప్తిస్మ నియమములు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో బాప్తిస్మములను గూర్చిన బోధ అని రాయబడింది. ఆమేన్. తర్వాతది 4వది సేవా నియమములు. 5వది సంఘ నియమములు. ఆమేన్. సరే, ఇందులో మనం ప్రభు సమయాన్ని ఇచ్చినంత వరకు ఈరోజు సాగుదాం. కొన్ని అంశాలు బైబిల్లో రాయబడింది. ఆమేన్, హల్లెలూయా. నియమానుసారంగా నువ్వు వెళ్ళాలి. ఆమేన్. నియమానుసారంగా, నియమాన్ని దాటామంటే అది మనం దేవుని గురి బహుమానాన్ని పొందుకోలేము, గురి అంతగా చేరలేము, పైగా దేవుడి నుంచి దూరం అవుతాం. ఇంకొకటి మర్చిపోయాను, పరిశుద్ధాత్మ నియమం. అది యాక్చువల్గా అదే 4వది. బాప్తిస్మం తర్వాత పరిశుద్ధాత్మను గురించిన నియమం. ఆమేన్. ఈ 6 గురించి ఈరోజు ధ్యానిద్దాం. హల్లెలూయా, ఆమేన్. మొదటిది ఏమన్నాను? విశ్వాస నియమము. పౌలు మాట్లాడుతూ విశ్వాస నియమము, విశ్వాసం యొక్క గురి ఏంటంటే రక్షణలోకి తీసుకెళ్ళాలి. ఆమేన్. విశ్వాసం ద్వారా ఆశీర్వాదాలు పొందవచ్చు, రక్షణ పొందవచ్చు, ఎన్నైనా పొందవచ్చు. కానీ విశ్వాసానికి ఒక ఫౌండేషన్ ఉంది. విశ్వాసానికి పునాది ఏమిటంటే దేవుడు ఒక్కడే. ఈరోజు క్రైస్తవ్యానికి అన్ని మతాలకి తేడా ఏంటంటే, క్రైస్తవ్యం దేవుడు ఒక్కడే అని చెప్తుంది. అన్య మతాలన్నీ కూడా బహుదేవతారాధన సూచిస్తాయి. యూదులు కానీ, క్రైస్తవులు కానీ, క్రైస్తవుల నుంచి వచ్చిన తర్వాత వచ్చిన ఈవెన్ ముస్లిమ్స్ కానీ, ఈ మూడిటికి ఉన్న ప్రధానమైన కాంబైన్ పాయింట్ ఏంటంటే దేవుడు ఒక్కడే. చెప్పాడా? దేవుడు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, దేవునికి నరులకి మధ్య మధ్యవర్తి ఒక్కటే, మన అందరి నిరీక్షణ ఒక్కటే, మన అందరి విషయమైన దేవుని చిత్తం ఒక్కటే. 7 ఒకట్లు చెప్తాడు అక్కడ. ఆమేన్. అన్ని ఆజ్ఞల కంటే శ్రేష్టమైన ఆజ్ఞ ఏమన్నాడు? ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు. గట్టిగా చెప్పండి, ఎవరు? అందరూ చెప్పండి. అద్వితీయుడు. హల్లెలూయా. ఆయనను నీ పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసుతోను ఆయన ఆరాధించు అని చెప్పి రాశాడు. పూర్ణ బలముతోనే రాశాడు. కొత్త నిబంధనలో పూర్ణ వివేకం కూడా యాడ్ చేశాడు దాన్ని. అక్కడ చెప్తూ దేవుడు ఒక్కడే, ఆయన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో ఆరాధించని ప్రేమించని చెప్పడంలా, దానికంటే ముందు దేవుడు ఒక్కడే అని చెప్తున్నాడు. యేసు ప్రభు కూడా యోహాను సువార్త 17వ అధ్యాయంలో నిత్య జీవాన్ని పొందాలంటే ఏం చేయాలి అంటే అన్నాడు, అద్వితీయ సత్యదేవుడమైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం అన్నాడు.
అంటే నిత్య జీవం అనే దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు దేవుడు? దేవుడు ఒక్కడే అనే దానిలో అక్కడ పెట్టాడు. ఒక ఆయన అన్నాడు, ఏమండి చిలక ప్రాణం ఎక్కడో లోపల, ఆ రాక్షసుడి ప్రాణం చిలకలో మూటలో దాచిపెట్టినట్టు దేవుడు కూడా నిత్య జీవం అనే మూటను దేవుడు ఒక్కడే అనే దానిలో భద్రపరిచాడు అన్నాడు ఒక సేవకుడు. నిత్య జీవం పొందాలి అంటే దేవుడు ఒక్కడే అని, ఆ ఒక్క దేవుడు ఎవరో తెలుసుకోవటంలో ఉంది నిత్య జీవం. అది తెలియకుండా నువ్వు ఎంత భక్తి చేయి, ఎంత ఉపవాసాలు ఉండు, ఆరాధన చేయి, ప్రార్థన చేయి, ఆశీర్వాదాలు పొందుకో, నిత్య జీవం రాదు. ఈరోజు దేవుడు ఎవరో తెలియక శ్రమలు అనుభవిస్తా. నేను నార్త్ ఇండియాలో చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో కాలేజీలో సెకండ్ ఇయర్ టూర్లో వెళితే ఒక బౌద్ధ భిక్షువులు ఒక గదిలో కూర్చొని రోజులకు చక్రాలు తిప్పుకుంటూ కూర్చున్నారు కొంతమంది. ఏమయ్యా అంటే, నా పాపాలు నన్ను బాధపడుతున్నాయి, నా పాపాలు ఈ చక్రాన్ని తిప్పితే పోతే అని బుద్ధుడు చెప్పాడు, అందుకనే గదిలో బయటకు కూడా రాకుండా వాళ్ళే కూర్చున్నారు. వాళ్ళు అంత కష్టపడ్డా నిజమైన దేవుడు ఎవరో తెలియకపోతే రక్షణ లేదు. నిజమైన దేవుడు ఎవరో తెలియక చూడపిల్లారా, మరి కొంతమంది 40 రోజులు కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా, మాంసం తినకుండా, వేకుజామున చల్లు 4 గంటలకు లేసి చన్నీళ్లతో స్నానం చేసి శరీరాన్ని ఎంతో కష్టపెట్టుకుంటారు. కొంతమంది కొళ్ళతో కొట్టుకుంటారు, కొంతమంది కోసుకుంటారు. నువ్వు ఎన్ని చేసినా నియమం ఏంటంటే దేవుడు ఒక్కడే, ఆయన ఎవరో తెలుసుకో. అది తెలియకపోతే నీకు రక్షణే లేదు. చూడండి, ఇజ్రాయేలుకి ఇచ్చిన ప్రధానమైన ఆజ్ఞ, ఓ ఇజ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు. అద్వితీయుడు. ద్వితీయ సంవత్సరం అంటే ఏంటి పిల్లారా? తృతీయ సంవత్సరం అంటే, చతుర్థ సంవత్సరం అంటే, పంచమి అంటే 5 కదా. ద్వితీయ అంటే 2. దానికి అపోజిట్ ఏంటి? దానికి వ్యతిరేకం అద్వితీయ. ద్వితీయకి వ్యతిరేకం అద్వితీయ, తృతీయకి వ్యతిరేకం అతృతీయ. అపోజిట్ అది. ఐ మీన్, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు అన్నాడు అంటే 2 కూడా కానోడు. గుర్తుపెట్టుకో, దేవుడు 2 కూడా కాదు. ఈరోజు అందుకే ఈరోజు దేవుళ్ళు వందల వేల మంది దేవుళ్ళని చేస్తున్నారు. అవునా? వాళ్ళని పక్కన పెడదాం, క్రైస్తవంలోకి వచ్చాం. దేవుడు 2 కాదంటే ఈరోజు 3 దేవుళ్ళు చేసి కూర్చున్నా. బైబిల్ మొత్తములో ఎక్కడైనా తెత్తము అనే పదం కానీ, 3 అనే పదం కానీ ఉందేమో ఏ సేవకుడైనా చూపించుకొని రమ్మన్నాడు, నా దగ్గర రమ్మన్నాడు, పర్లేదు. 3 అని కానీ, తెత్తం అని కానీ. తెలుగు బైబిల్లో ఒక చోట పరలోకమందు సాక్ష్యం ఇచ్చేవారు అనే చోట తెలుగులో పైన పరలోకములో తండ్రియు కుమారుడు వాక్యము ఉన్నారు, భూమి మీద శరీరము ప్రాణము రక్తము అని రాస్తాడు. ఈ 3 అని రాస్తాడు. శరీరం ప్రాణం రక్తం 3 కాదు, ఈ 3 అని ఉంటుంది ఇంగ్లీష్లో. అది తెలుగు బైబిల్ తప్పు. అది తప్ప బైబిల్లో 3 అని కానీ త్రిత్వం అని కానీ ఉండదు. అది పదం కనుక అయితే అసలు బైబిల్లో బేసిక్కే తప్పైంది. ఆజ్ఞలో మొదట ఆజ్ఞ ఏంది? ఓ ఇజ్రాయేలు వినుము. 10 ఆజ్ఞలో మొదట ఆజ్ఞ, నిన్ను ఐగుప్తులో నుంచి కాపాడిన నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు. పాత నిబంధనలో నేనే యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్నాడు. యెషయా 54లో నాకు ముందుగా ఏ దేవుడు లేడు, నా తర్వాత కూడా ఇంకో జూనియర్ దేవుడు, బుల్లి దేవుడు రాడు, నేనే దేవుణ్ణి. పాత నిబంధనలోని యెహోవాయే కొత్త నిబంధనలోని యేసుక్రీస్తు అన్న 2వ దేవుడు 3వ దేవుడు కాదు. ఈ త్రిత్వం అనే కాన్సెప్ట్ రోమియో యొక్క కల్పన. దీన్ని మొదట తీసుకొచ్చింది ఎవరు అంటే టెర్టులియన్ అనే ఒక రోమన్ క్యాథలిక్ బిషప్ క్రీస్తు శకం 3వ శతాబ్దంలో తీసుకొచ్చాడు. ఫస్ట్ 2 దేవుడు కాన్సెప్ట్ ఏరియన్ ఆయన తీసుకొచ్చాడు. ఏరియన్ సిద్ధాంతం అంటారు. 2 తెచ్చాడు ఏరియన్ అన్న ఆయన. టెర్టులియన్ 3 తెచ్చాడు. ఈరోజు క్రైస్తవంలోకి వెళ్తే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ 3 దేవుళ్ళు. ప్రార్థన కూడా పితా పుత్ర పవిత్రాత్మ, పితా పుత్ర పవిత్రాత్మ, 3. ఎటు చూసినా 3 అంటే బైబిల్ బేసిక్కే తప్ప అవుతుంది. నేను తప్ప వేరొక దేవుడు లేడు, ముందు లేడు, తర్వాత కూడా లేడు అన్నాడు దేవుడు. నేనే ఆల్ఫా నేనే ఒమేగా అన్నాడు పాత నిబంధనలో. కొత్త నిబంధనలో కూడా నేనే ఆల్ఫా నేనే ఒమేగా అన్నాడు. భూత వర్తమాన భవిష్యత్ కాలముల్లో ఉన్నవాడు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా మోర్ స్ట్రాంగ్ గా హెబ్రీ పత్రికలో పౌలు రాశాడు, మరణ శాస్త్రము ఎక్కడ ఉండును అక్కడ మరణ శాస్త్రము రాసిన వాని మరణం అవశ్యం. ఆ మరణ శాస్త్రం హెబ్రీ 9:16 రాసుకోవచ్చు. ఆ మరణ శాస్త్రము రాసిన వాడు బతికుండా కదా చెల్లునా, ఆ మరణ శాస్త్రము రాసిన వాడే వచ్చి మరణించాడు రాశాడు. సిలువలో చనిపోయింది ఎవరు అంటే, ఏ దేవుడైతే ఏదైనా తోటలో పండుతుందేమో నిత్యంగా చచ్చిపోతావు అని చెప్పాడు, ఏ దేవుడైతే నువ్వు వెళ్ళిపో అన్నాడు, అదే దేవుడు తన బిడ్డలను వెతుక్కుంటా వచ్చి
ఆ సిలువలో అదే దేవుడు మరణించాడు పిల్లలు. దేవుడు ఒక జూనియర్ దేవుణ్ణో, బుజ్జి దేవుణ్ణో, బుల్లి దేవుణ్ణో పంపలేదు పిల్లలు. మనం బాధల్లో ఉంటే మన తండ్రి వెతుక్కుంటా వచ్చాడు. సాతాను దేవుని ప్రేమను తీసేసేయడానికి మనుషులకి చెప్పిన కల్పన ఈ ముగ్గురు దేవుళ్ళ కాన్సెప్ట్. బైబిల్ మొత్తం ముందే దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, బాప్తిసం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే. ఈరోజు క్రైస్తవులు కూడా ముగ్గురు దేవుళ్ళని చేసుకొచ్చున్నారు. ఎందుకంటే అన్ని విగ్రహారాధన మతాల్లో ముగ్గురు దేవుళ్ళు ఉంది. జొరాస్ట్రియన్ మతంలో ముగ్గురు దేవుళ్ళు వస్తారు, రోమీల మతంలో ముగ్గురు వస్తారు, గ్రీకుల మతంలో ముగ్గురు ప్రధాన దేవుళ్ళు ఉంటారు, హైందవ మతంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురు ఉంటారు. అన్ని విగ్రహాల్లో వాడు ముగ్గురు పెట్టాడు. ఫస్ట్ ఒక్క దేవుడు ముగ్గురు చేశాడు. ముగ్గురు నుంచి వాళ్ళకి వేల కొద్ది దేవతలను తెచ్చాడు. సేమ్ అదే కాన్సెప్ట్ క్రైస్తవం తీసుకున్నాడు చూశాడు. ఈరోజు ఇప్పుడున్న యూదులు క్రైస్తవులు నమ్మకోవడానికి కారణం ఈ తత్వమే. మీరు ముగ్గురు దేవుళ్ళు నమ్మే అన్యులే, మా దేవుడి గురించి చెప్తారే అని అంటారు. యేసు ప్రభువుని యెషయా చూశాడు, దర్శనములో చూశాడు కదా. కన్య గర్భవతి కుమారుని కంటాన్ని చూశాడు ఆయన. ఒకవేళ యెషయా దగ్గరికి వెళ్ళాం, యెషయా యేసు ప్రభు ఎవరని చెప్పి యెషయాకి ఇంటర్వ్యూ చేస్తాం, ఏమంటాడు? యెషయా అంటాడు, రా చెప్తాను ఎవరంటే ఈయనే అద్భుతకరుడు, ఐగుప్తు అద్భుతాలు చేసింది ఈయన, ఈ పిల్లోడే. ఆశ్చర్యకరుడు, అందరికి ఆలోచనకర్త, అందరికి సలహాలు చెప్పింది ఈయనే. అలాగే ఈ పిల్లవాడే ఎవరు? నిత్యుడగు ఈయనే మన అందరి తండ్రి. అర్థమైందా? యెషయా చెప్తున్నాడు. ఒకవేళ మీకాయని అడిగాం, ఈయన పురాతన కాలం నుంచి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతున్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ పౌలుని అడిగాం, ఎందుకంటే పౌలు పత్రికలు చూసుకుని ప్రజలందరూ ప్రతి చోట పౌలు పత్రికల్లో తండ్రి అయిన దేవుడి నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీ కృపా సమాధానం కలుగును గాక అనగానే ఒక్కసారిగా పెట్ట వల్ల చుక్కున్నట్టు గిల్లగిల్ల కొట్టుకొని చచ్చిపోతారు. క్రైస్తవులకు అర్థం కాని ప్రశ్న ఈరోజు, దేవుడు ఒకడా ఇద్దరా ముగ్గురా, ఒకడా ఇద్దరా ముగ్గురా, ఒకడా ఇద్దరా ముగ్గురా, ముగ్గురే ఒకడు, ఒకడే ముగ్గురు, ముగ్గురులో ఒకడు, ఒకడు ముగ్గురు, ముగ్గురు ఒకడు, అర్థం కాని సమస్య. అందుకే బాప్తిసాలు ఎవరు అర్థం కాదు. అన్యులకి దేవుడు ఎవరో అర్థం కాల, అందుకే గోడని దేవాలయం చేసుకున్నారు. ఈరోజు క్రైస్తవులకు కూడా దేవుడు ఎవరో తెలియక ముగ్గురు దేవుడిని చేసుకున్నారు. కానీ నియమం దేవుడు ఎవరో అర్థమైతే నిత్య జీవం నీకు, అది విశ్వాస నియమం. దేవుడు ఎవరో నీకు అర్థం అవ్వాలి. ఫౌండేషన్ అక్కడే వేసాడు. పాత నిబంధనలోని యెహోవాయే, కొత్త నిబంధనలోని యేసుక్రీస్తు. ఆయన రెండవ దేవుడు కాదు, మూడవ దేవుడు కాదు. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు పాత నిబంధనలో దేవుణ్ణి ప్రభువా, నాదా, రాజా, యెహోవా ఇలా పిలిచారు. ఆమేన్. దేవుణ్ణి ప్రభువా అన్నారు. కానీ దేవుడు మనకి తండ్రి అనే నాలెడ్జ్ ఎవరికి లేదు పిల్ల. ఆదాము పడిపోయిన తర్వాత పాత నిబంధనలో ఏ భక్తుడు కూడా దేవుణ్ణి నాన్న అని పిలవలా. అబ్రహాం పిలవలా, దావీదు పిలవలా, ఏలియా పిలవలా. మీరు మొత్తం బైబిల్ చదువుకోండి. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎవరు పిలవలా. మనం మర్చిపోయాం దేవుడు మన తండ్రి అని. మిగిలిన మతాలు కూడా భగవంతుడు భక్తుడే సంబంధాన్ని తెచ్చారు తప్ప దేవుడికి మనకి మధ్య ఉన్న సంబంధాన్ని చెప్పలేకపోయాడు. యూదులకు కూడా దేవుడు మిగిలిన వాళ్ళకైనా భగవంతుడు భక్తుడుగా తెలుసు. యూదులకేమో భగవంతుడే కాదు మాకు అని, దేవుడే కాదు ప్లస్ మాతో వ్యక్తిగతంగా మా ప్రభువు కూడా, మా దేశానికి రాజు కూడా అర్థమైంది, మాతో నిబంధన చేసిన అర్థమైంది. కానీ దేవుడు మానవుడిగా వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు అనే దేహంలోకి దేవుడు మానవుడు వచ్చినాక ప్రార్థన చేయడం మాకు నేర్పించు అన్నప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి అపోస్తలులు అన్నాడు, ఎలా ప్రార్థన చేయండి, ఎలాగంటే ఎలా పిలవండి దేవుణ్ణి, ఎలా పిలవండి అన్నాడు. ఎలా అంటే పరలోకమందున్న నాన్న అనండి, నాన్న అని. ఈ బిడ్డ తప్పిపోయాడు, ఇంటికి వచ్చాడు. అశోకుడుకి అలా కొడుకైన కునాలుడికి మధ్య జరిగిన చరిత్ర మరి చాలా మంది తెలుసో లేదో. కునాలుడు అని అశోకుడు, ఆయన కొడుకు, పెద్ద కొడుకు దేశం వదిలిపెట్టి సన్యాసం తీసుకొని పోతాడు. తర్వాత రెండో కొడుకు, ఈ కొడుకు కునాల్ అనేవాడు. ఈ కునాల్ అనే వ్యక్తికి వాళ్ళ అమ్మ ఏం చేసేది అంటే, పెద్దోడు ఉన్నప్పుడే పెద్దోడిని చంపేస్తే ఇతను ఇతని తర్వాత ఇంకోటి ఉంటాడులే, ఇతను కనుక చంపేస్తే వాళ్ళ కొడుకు రాజు అవుతాడు, ముగ్గురు భార్యలు. ఈ కొడుకు ఏం చేస్తా ఒక అక్షరాన్ని మార్చేసి 2 కళ్ళు పోయేలా చేసింది. అతను దారి తప్పి వెళ్ళిపోతాడు చిన్నప్పుడే. ఆ రాజ్యానికి వారసుడు. ఆ 3వ కొడుకు తెచ్చిపోతాడు. అశోకుడి జీవితంలో జరిగిన చరిత్ర అంటే చాలా చెప్పి నేను ముందుకెళ్తాను. ఆ కొడుకు తప్పిపోతే ఆ కొడుకుని మొత్తానికి మన అమరావతి వచ్చి వెళ్తుంటే అశోకుడు, మన అశోక చక్రరాజు అశోకుడు, తన కొడుకు మంచి పాటలు పాడేవాడు.
అడవిల్లో పాటలు విని తన కొడుకుని గుర్తుపట్టి ఎత్తుకుంటా వస్తాడు. కానీ వీడి మైండ్ పోయి కోయివాళ్లతో పెరిగి కోయి వేషం వేసుకొని ఉంటాడు. నెమలు కట్టుకొని ఒక ఫ్లూట్ పెట్టుకొని ఈ ఆకులు కట్టుకొని ఉంటాడు. అతను చూసి అశోకుడు గుర్తుపడతాడు నా కొడుకని. అని అతను గుర్తుపట్టలేకపోతాడు. అతన్ని బతిమలాడి అన్ని తీసుకొని అక్కడికి వెళ్తాడు. వెళ్ళిపోయినప్పుడు అశోకుడు ఎవడు నా కొడుకు అని చెప్దామని వస్తాడు. వాడు రాజుగారు అంటా ఉంటాడు. 10 సంవత్సరాలు ఎదురు చూస్తాడు. ఏడుస్తాడు అశోకుడు. ఎప్పుడు నా కొడుకు వచ్చి నాన్న అని పిలుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మనం కూడా ఏదేం తోటలో తప్పిపోయిన తర్వాత దేవుడికి దూరమైనాక 4000 సంవత్సరాలు అయింది భూమి మీద మళ్ళా మానవులు వచ్చి దేవుణ్ణి నాన్న అని పిలవటానికి పిల్లారు. అబ్బా తండ్రి. ఈరోజు మనకి మామూలుగా ఉంది యేసయ్యా అయ్యా నాయనా తండ్రి అని పిలవటం. కానీ 4000 సంవత్సరాలు అలా పిలవటానికి ఏ మానవుడికి ధైర్యం కూడా లేదు. ఆలోచించాడు. సాహసం కూడా లేదు. ప్రభు వచ్చి తండ్రి అని పిలవడం నేర్పించాడు. ఆమేన్, హల్లెలూయా. మనం దేవుని బిడ్డలం. దేవుడు మన తండ్రి. ఆమేన్. ఒకనాడు జాకిర్ నాయక్ అని ఒక ముస్లిం అతను ఒక 2000 మంది పాస్టర్లకు ఛాలెంజ్ చేశాడు. యేసు ప్రభు దేవుడని బైబిల్ ప్రకారం ప్రూవ్ చేయండి అని. వాళ్ళు 3 దేవుడిని నమ్ముతారు కనుక ఆయన ముందు ఓడిపోయారు. యేసు ప్రభు దేవుణ్ణి అని ఎక్కడ చెప్పాడు? మత్తయి, మార్కు, లూకా, యోహానులో. ఆయన క్వశ్చన్, నేను దేవుణ్ణి అని ఎక్కడ చెప్పాడు అంటాడు అతను. వాళ్ళు అక్కడెక్కడ చూపిస్తున్నారు. మత్తయి, మార్కు, లూకా, యోహానులో ఆయన నేను దేవుణ్ణి అని ఎక్కడ చెప్పాడు అని. ప్రభువుని ఎందుకు చంపేశారు చెప్పండి? సిలువ 2 కారణాలతో వేసి చంపేశారు. ఒకటి విశ్రాంతి దిన నియమాన్ని మీరాడని, రెండోది ఆయన దేవుణ్ణి చెప్పుకున్నాడు అని. అవునా కాదు? ఆయన చంపిందే యూదులందుకు. ఆయన ఇంకొక జూనియర్ దేవుణ్ణి చెప్పినా చెప్పుకునే వాళ్ళు కాదు. నేను దేవుణ్ణి అని చెప్పాడు. వాళ్ళ తండ్రి తండ్రి నేనే ఆ తండ్రిని అని చెప్పాడు. ఫిలిప్ చనిపోయే ముందు 3.5 సంవత్సరాలు చూసి ఒకసారి దేవుడు అనిపిస్తాడు, ఒకసారి మామూలు అనిపిస్తాడు. చివరి చచ్చిపోయే ముందు రోజు వచ్చి ప్రభువా మాకు తండ్రిని చూపించు చాలు అన్నాడు. ఏమన్నాడు ఆయన? పేతురు, ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ మధ్య ఉన్నా ఇంకా ఎరగవా? ఇంకా తండ్రిని చెప్పుకుంటానండి. ఒకవేళ మీరు పొన్నూరు వచ్చి మా చర్చికి వచ్చి ఏమంటే సందీప్ పాస్టర్ గారు ఎవరన్నా నన్ను అడుగుతున్నాడు ఎట్లుంటుంది? ఏమంటే సందీప్ బ్రదర్ ఎవరన్నా నన్ను అడుగుతుంటే బాబు నేనేనయ్యా బాబు ఇంతసేపు ఎవరు తెలీదా? ఆయన దగ్గరే ఉండి తండ్రిని చూపించు అంటే ఫిలిప్పు ఇంతకాలం ఉన్నా నేను ఎవరు ఇంకా అర్థం కాలేదా అంటాడు. ఎవరైనా ఆయనే నిత్యుడగు తండ్రి. హల్లెలూయా. తీతు పత్రిక 2వ అధ్యాయం తీయండి. యేసు ప్రభు ఎవరో ఇక్కడ చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. టక్ స్పీడ్గా చెప్పేస్తాను. తీతు పత్రికలో 2వ అధ్యాయం 13వ వచనం. తీతు 2:13. జూనియర్ దేవుడు, బుచ్చి దేవుడు, బుల్లి దేవుడు రాశాడా? మహాదేవుడైన యేసుక్రీస్తుని రాశాడు. ఆయన కంటే పైన ఇంకొక ఏ దేవుడు లేడు పిల్లలు. ఆకాశం అందే కానీ భూమి మీద ఉన్న సమస్త అధికారం నాదే అన్నాడు ఆయన. అవునా? నాకంటే పైన ఒకరు ఉన్నారని చెప్పలా. ఆయన నామం కంటే పైన ఇంకో నామం ఉందని చెప్పలా. ఏముంది? ఆకాశమందు కానీ భూమి మీద కానీ ఇప్పుడు కానీ రాబోతున్న లోకంలో కానీ ఈ నామమును తప్ప మరి ఏ నామం పాపక్షమాపణ లేదు. ఈ నామం అన్ని నామాల కంటే ఎత్తించబడిన నామం అన్నాడు. అవునా? యేసు ప్రభు మహాదేవుడు అన్నాడు. ఒకవేళ పౌలుని అడిగాం, రోమాపత్రికలు రాస్తాడు 8వ అధ్యాయంలో, పితరులు వీరు వారు శరీరానుసారంగా క్రీస్తు వీరి యందు పుట్టెను. ఎవరి క్రీస్తు అంటే ఈయన సర్వాధికారి అయిన దేవుడు అయి ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్. ఈజ్ ది ఆల్మైటీ గాడ్ అని చెప్పి రాశాడు ఆయన. సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తులైన దేవుడు అని రాశాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు చెప్పాడు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్న వారిని సర్వాధికారిని నేనే. ఐ యామ్ ది ఆల్మైటీ గాడ్. నాకు ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత వేరొక దేవుడు ఉండడు. పాత నిబంధనలోని యెహోవాయే, కొత్త నిబంధనలోని యేసుక్రీస్తు. యెషయా 54లో అంటాడు, ప్రకటించిన వాడని నేనే, వచ్చి రక్షించేవాడని నేనే, గ్రహించువాడను గ్రహింపజేసేవాడని నేనే. అంటే ప్రకటించిన వాడని అంటే యెహోవా ఇలా సెలవిస్తున్నాడు అని దూతల ద్వారా ప్రవక్తల ద్వారా ప్రకటించిన వాడని నేనే, వచ్చి సిలువలో చనిపోయి రక్షించిన వాడని నేనే, అలాగే నా ఆత్మ మీ పరిశుద్ధాత్మగా మీ లోపలికి వచ్చి మీ గ్రహింపులు ఇస్తున్న వాడని నేనే. నేను తప్ప ఇంకొక దేవుడు లేడు అన్నాడు ప్రభు.
కానీ ప్రపంచం అంతా ఈరోజు మహాబబులోను మద్యంతో ఉంది. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో ఒక స్త్రీ కనపడుతుంది. ఈ స్త్రీ ఒక సంఘం అని రాయబడి. ఇదే మనం తెలుసుకోవాల్సింది. ఈ సంఘం ఎవరు అంటే 7 కొండలున్న ఒక పట్టణం మీద ఉందంట. భూమి మీద పట్టణం ఉందంట. ఆ పట్టణం మీద ఒక చర్చ్ ఉందంట. ఆ చర్చ్ ప్రపంచం మొత్తం బ్రాంచ్లు ఉన్నాయంట. దానికి డబ్బు ఎక్కువ ఉందంట, రాజకీయ అధికారం ఉందంట. ప్రపంచం మొత్తాన్ని అది ఇష్టాన్ని రాజ్యంగా చాలామంది చేస్తుందంట. ప్లస్ అది తలుచుకుంటే రాజులను కూడా ప్రభావితం చేస్తుందంట. బైబిల్లోని చట్టాలను కూడా వాళ్ళు మార్చారంట. ఎవరా పట్టణం ఏంటా చర్చి మనం తెలుసుకోవాలి. 7 కొండల మీద 7 కొండలున్న పట్టణాలు భూమి మీద 2 ఉన్నాయి. 8 కొండల పట్టణం ఒకటి ఉంది. 8 కొండల పట్టణం అది అమెరికాలోని సిన్సినాటి. 7 కొండల పట్టణాలు ప్రపంచం మొత్తంలో 2 ఉన్నాయి. ఒకటి మన దేశంలోని తిరుమల, ఒకటి యూరప్లోని రోమ్. చూడండి 2 ఉన్నాయి. ఈ రెండిట్లో ఆ పట్టణం మీద ఒక క్రైస్తవ సంఘం ఉంది అన్నాడు. తిరుమల మీద ఏమైనా చర్చ్ ఉందా? రోమ్ మీద ఎస్, రోమన్ క్యాథలిక్ చర్చ్. దానికి ప్రపంచం మొత్తం బ్రాంచ్లు ఉన్నాయి అన్నాడు. వస్తుంటే ఇక్కడ దారిలో కూడా కనపడింది. అన్ని దేశాల్లో అన్ని చోట్ల అది వ్యాపించింది అన్నాడు. అది దేశాలని రాజుల్ని మారుస్తుంది అన్నాడు. అది బైబిల్ చట్టాలను మారుస్తుంది, కాలములను మారుస్తుందంట. మార్చారు. ఈ స్త్రీ ప్రకటన గ్రంథంలో చూస్తాడు. 7 తలలు కలిగిన ఒక మృగం మీద ఆమె కూర్చొని ఉండి చేతిలో ఒక బంగారు పాత్ర పట్టుకొని అందరికి మందు పోస్తా ఉంటదంట. ఆ మందు తాగే విశ్వాసులు, సేవకులు, పాస్టర్లు కళ్ళు బయలుగా తిరుగుతూ ఉంటారంట. ఏమిటయ్యా యోహాను ఈ మందు అంటే దాని బోధ అని చెప్పాడు. ఆ రోమన్ క్యాథలిక్ యొక్క బోధ తింటే మనిషి మొత్తం అవుతాడు. గోధుమలు గురుగులు ఉపమానంలో కూడా తెలుగులో గురుగులు అని రాశారు, కానీ ఇంగ్లీష్లో టేర్స్ అనే ప్లాంట్. అవి గోధుమలు లాగే ఉంటాయి, నకిలీ గోధుమలు. ఆ నకిలీ గోధుమ తిన్నామనుకో కళ్ళు తిరుగుతాయి. దాంతో రొట్టెలు చేసుకుని తిని 10 రోజులు తింటే వాంతులు వస్తాయి. ఒక 5-6 సంవత్సరాలు చచ్చిపోతాం. నకిలీ టేర్స్ అనే ప్లాంట్స్. ఈ రోమన్ క్యాథలిక్ బోధ దేవుడు ఎవరో గుర్తించకుండా చేస్తారు. ఇది ఒక రకమైన మత్తు, ఒక రకమైన మద్యం అన్నాడు. మామూలుగా చూద్దాం. మద్యానికి ఒక మనిషి మామూలుగా ఉన్నాడు. ఇప్పుడు అబ్బాయి ఎవరు బైక్ వేసుకొని వచ్చాడు, నాకు ఒక్కడే కనపడ్డాడు. మందు బాటిల్ ఫుల్గా వేసాడు అనుకో, ఒక ఆటో ఎదురుగా వస్తుంది. మందు బాగా తాగాడు అనుకో, ఇంకెక్కువ తాగాడు అనుకో, ఇప్పుడు ఒక్క ఆటో 2 ఆటోలు లేక కనపడుతుంది, 3 ఆటోలు లేక కనపడుతుంది. కళ్ళు నలుపుకొని చూసినా మళ్ళీ 2 ఆటోలు 3 ఆటోలు కనపడుతుంది. ఈ రోమన్ క్యాథలిక్ నశ ఎక్కితే ఒక్క దేవుడు 2 3 కనపడతాడు. ఇది క్రైస్తవంలో ఉన్న సమస్య. దేవుడు 3 వ్యక్తులు కాదు, కానీ 3 రూపాల్లో పనిచేశాడు. అది మాత్రం సత్యం. అందరికి పైగా ఉన్నవాడు, తర్వాత అందరితో ఉన్నవాడు, అందరిలోకి వచ్చిన వాడు అన్నాడు. అంటే పైన ఉంటే తండ్రి అన్నాం, మన మధ్యలోకి వస్తే కుమారుడు అన్నాం, మనలోకి వస్తే పరిశుద్ధాత్మ అన్నాం. కానీ 3 వ్యక్తులు కాదు, ఒక్కరే. నీళ్లు ఉంది, అది ఆవిరిగా ఉన్నా, నీళ్లగా ఉన్నా, మంచుగడ్డగా ఉన్నా నీళ్ళే. అది రూపం మారింది, కానీ ఒకటే నీరు. ఆమేన్. ఇంకా మన క్లారిటీగా మోరు చెప్తాం ఇంకా ఈజీగా. నీ పేరేంటమ్మా? నువ్వు ఒక్కడవేనా ఇద్దరువా? బాబీ ఒక్కడవే కదా. నీ పేరేంటి? పవన్ కళ్యాణ్. ఓ పవన్ కళ్యాణ్. సరే, సహోదరుడు పవన్. ఇప్పుడు అతనిలో శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. అవునా? ఆ 3 కలిస్తేనే పవన్ అవుతాడు. అవునా? శరీరానికి ఉన్న పేరేంటి? అదే. ఆయన ప్రాణానికి ఉన్న పేరేనది, ఆత్మకున్న పేరేనే అదే. అవునా? పవన్ ప్రాణం పోయింది అంటారు, కానీ దాన్ని ప్రాణం అన్నారు, పవన్ ప్రాణం అంటారు. అవునా? పవన్ ఆత్మ ఎక్కడున్నాడు అంటారు, కానీ కొత్త ఆత్మను. ప్రాణమైనా, ఆత్మైనా, శరీరమైనా పవన్ అనే పేరుతో పిలువబడుతుంది. అవునా? ఆయన 3 రూపాల్లో ఉన్నాడు, కానీ వ్యక్తి ఒక్కడే. దేవుడు కూడా అంతే సింపుల్. ఏమంటే యేసు ప్రభు ప్రార్థన చేశాడు కదా, కొండ మీద ప్రార్థన చేశాడు కదా. ఎవరికి ప్రార్థన చేశాడు? ప్రశ్నిస్తూ ఉంటాడు. మనం మన మనసుతో మాట్లాడుకుంటాం. దావీదు అంటాడు, నా ప్రాణమా నాలో ఎందుకు తొందరపడుతున్నావు, నెమ్మదిగా ఉంటాడు. ఎవరైనా మీద గొడవ పడుతున్నారు, నీకు కోపం వస్తుంది, కూల్ 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 అనుకుంటున్నావు అనుకో, ప్రాణం కూల్ అయిపోద్ది. నువ్వు అలా మాట్లాడుతుంటే నీ శరీరం నీ లోపల ఉన్న బాడీ, నీ లోపల ఉన్న స్పిరిట్ కంట్రోల్ అవుతా ఉంటాయి. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? నువ్వే నీ ప్రాణంతో మాట్లాడుకుంటావు. ఆమేన్. దేవుడు కూడా సింపుల్, అంతే. సింపుల్ అని
దాన్ని ఏదో చేసి గజిబిచ్చేసి ఇద్దరు దేవుళ్ళు ముగ్గురు దేవుళ్ళు అది ఇది అని చేసి గందరగోళం చేసి చర్చిలో కూడా 3 సింహాసనాలు స్టార్ట్ చేశారు. ఇట్లా కొన్ని చర్చిలోకి వెళ్తే 3 కుర్చీలు ఉంటాయి. ఫస్ట్ టైం దేవుణ్ణి మరి కొత్తలో హైదరాబాద్ వెళ్ళా 3 కుర్చీలు ఉన్నాయి. ఏంది 3 కుర్చీలు అంటే తండ్రికి ఒకటి, కుమారుడికి ఒకటి, పరిశుద్ధాత్మకు ఒకటి అన్నారు. బైబిల్లో ఒక ఆయనకి అపోస్తలు అందరూ అయిపోయిన తర్వాత బైబిల్ ప్రకటన గ్రంథం చివర యోహాను ఒక్కడే మిగిలాడు. 12 మంది అపోస్తలు చచ్చిపోయినాక ఒక్క చివరి పాడు 12 మందిలో యోహాను మిగిలాడు. అప్పుడు యోహాను అంటాడు, ప్రభువా నువ్వు ఒక్కడవే అని చెప్పావు, మేము నమ్మాము, మేము బోధిస్తాం, అర్థమవుతుంది, ఒకసారి పరలోకంలో చూస్తాను ప్రభువా, నువ్వు అక్కడ ఎంతమంది ఉన్నావని అంటాడు. కన్ఫర్మ్ ఇంటికి వెళ్ళి చూశాడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదలు వచ్చిన చూడండి. అక్కడ అంతటా ఒక తలుపు తెరవబడెను, మొదలైన స్వరం పైకెక్కి రా అన్నాడు. పరలోకానికి వెళ్ళాడు. అంత పరలోకం అంతా తిరిగి చూసి వచ్చాడు. 4వ అధ్యాయం 2వ వచనం స్పీడ్గా చదవాలి. 4వ అధ్యాయం 2వ వచనం. ఆత్మశుద్ధి అయ్యాడు. మొదట నేను వినే స్వరం బురధ్వని వలె ఇక్కడికి ఎక్కి రమ్మని చెప్పగా వెంటనే అప్పుడు ఆయన పైకి వెళ్ళిపోయాడు. 2వ వచనం. అంతటా నేను 2వ వచనం ఒక్క సింహాసనం వేయబడి ఉండెను. అక్కడ ఎంతమంది కూర్చున్నారమ్మా? పరలోకానికి వెళ్ళి చూసాడు. ప్రభు అసలు కన్ఫర్మ్ ఎన్ని కాదు ఆయన ఫైనల్గా టాప్లోకి వచ్చి చూస్తాను. ఇక పరలోకానికి వచ్చి చూశాడు. మొత్తం తిరిగి పరలోకం మొత్తం తిరిగితే ఒక్క కుర్చీ కనపడింది, సింహాసనం. అక్కడ ఎంతమంది కూర్చున్నారు? ఒక్క దేవుడు కూర్చున్నాడు. అయిపోయింది, కన్ఫర్మ్, క్లోజ్ అంటాడు. అవునా? పరలోకంలో ఒక్క సింహాసనం ఉంది, ఒక్క దేవుడే ఉన్నాడు. ఇప్పుడు నీకు కళ వచ్చింది 2 సింహాసనాలు ఉన్నాయని. నీకు కళ రైట్ అయితే బైబిల్ రైట్ అయిద్దా? నీకు దర్శనం వచ్చింది 3 సింహాసనాలని. నీ దర్శనం రైటా, బైబిల్ రైటా? ఎందుకు చెప్తానంటే క్లియర్గా పిల్లరా, ఇలాంటి అబద్ధ దర్శనాలు 400 మందికి వస్తాయి. బైబిల్ మిషన్ ఫౌండర్ దేవదాస్ గారు పెద్ద సేవకుడే కావచ్చు. ఆయన రోజు కళ వచ్చింది. కళలో ఆయన పరలోకానికి వెళ్ళాడంట. 3 కుర్చీలు ఉన్నాయంట. ఒక మీద ముస్తానికి కూర్చున్నాడంట. దాసు అన్నాడంట. అనగానే వచ్చాడు. చెప్పు బాసు అని నేను పోయాడంట. నా పేరు యెహోవా అన్నాడంట. ఓ పక్కన వెళ్ళాడంట. 2వ కుర్చీ ఉంది. అక్కడ కుర్రవాడు కూర్చున్నాడంట. ఎవరంటే యేసయ్య. నేను నా సహోదరుడా అన్నాడంట. ఓ అని సహోదరుడా అన్నాడంట. 3వ కుర్చీ ఉంది. అక్కడ ఒక పావురం ఎగురుకుంటా కూర్చుందంట. మీరెవరనంటే పరిశుద్ధాత్మ అన్నాడంట. అవునా, నేను నీకేమవుతానంటే వధువు అన్నాడంట. వరుడా స్తోత్రం అన్నాడంట. దర్శనం పోయిందంట. ఇప్పుడు యోహాను పరలోకానికి శరీరంతో ఆత్మోషుడై పరలోకానికి వెళ్తే ఒకే కుర్చీ కనపడింది. ఈయనకి 3 కుర్చీలు కనపడ్డాయి. మరి ఏం రైటా, బైబిల్ రైటా? నీకు 2 కనపడ్డాయి, బైబిల్లో 1 రాయబడింది. ఎవరు రైటు? ఏ కళైనా దర్శనమైన వాక్యానికి విరోధంగా వస్తే తప్పుపోయిలా అలా సర్వ సృష్టిలోనూ వాక్యాన్ని హెచ్చిచ్చాడు ఆయన. ఆమె హల్లెలూయా. విశ్వాస నియమం అది. దేవుడు ఒక్కడే. ఆమె ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు. అది ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో అంటాడు, దేవుడు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, నరులకు దేవుడికి మధ్యవర్తి ఆయన ఒక్కడే. ఎవరైనా అంటే క్రీస్తు యేసును నరుడు అన్నాడు. ఎవరైనా సర్వాధికారి అయిన దేవుడు అన్నాడు. ఆల్మైటీ గాడ్. ఇక్కడ తీతు పత్రికలో మహాదేవుడైన యేసుక్రీస్తు అన్నాడు. ఈరోజు యేసు ప్రభుని మరియమ్మ కొడుకని, ప్రవక్తుల్లో ఒకడని, 3 దేవుళ్ళు ఒకడని ఆయన యొక్క దైవత్వాన్ని తీసేస్తున్నారు. చూడండి, దెయ్యం వచ్చింది, యెహోవా నామంలో పోయిద్దా? ఆకాశం కింద ఏ నామము, ఒకే ఒక్క నామం దెయ్యాలైన సృష్టిని లోబడేది, ప్రభు అయిన యేసుక్రీస్తు అనే నామం పోయారు. ఆమేన్. సాతానికి ఆ నామం అంటే అసహ్యం, ఆ నామం అంటే భయం. అందుకని సాతాను వచ్చిన ప్రతిసారి ఆ నామాన్ని తీసుకుని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆయన మహిమను తీసేద్దామని, ఆయన పేరు తీసేద్దామని. ఆమేన్. హల్లెలూయా. విశ్వాస నియమం దేవుడు ఒక్కడే. మరణ శాస్త్రం రాసిన వాడే వచ్చి మరణించాడు. 2వ వాడు 3వ వాడు రాలపిల్లాడ. మనం కష్టాల్లో ఉంటే దేవుడు ఎక్కడో సుఖాలు. మన తండ్రి అయిన దేవుడు ఆయన. మన తండ్రి అయిన దేవుడు ఆయన. త్యాగం. బొంబాయిలో మా చర్చిలో అక్కడ బ్రదర్, సాధు బ్రదర్ అని ఒక బ్రదర్, 9 ఏళ్ల వయసు, ఆస్తి మొత్తం అన్నదమ్ములకి ఇచ్చేసాడు. తెగ చిన్నప్పటి నుంచి అన్ని చేసి మన చర్చిలో ఒక బ్రదర్ బైబిల్ ఇచ్చాడు. బైబిల్ తీసుకుని కొట్టేశాడు. నాకెందుకు ఈ బైబిల్ అని. తర్వాత ఆయన గొంతులో క్యాన్సర్ వచ్చింది, చనిపోయే దశలో అని. తర్వాత ఆయన గొంతులో క్యాన్సర్ వచ్చింది, చనిపోయే దశలోకి వెళ్ళాడు. భార్య వదిలేసి వెళ్ళిపోయింది. ఎవరు లేరు. 3 అంతస్తుల బిల్డింగ్లో ఒక్కడే ఉన్నాడు. అప్పుడు ఏడ్చాడట, భగవంతుడా 9 ఏళ్ల వయసు నుంచి నా జీవితాన్ని మీకే త్యాగం చేశాను. ఓ వెంకటేశ్వరుడా, ఓ సాయిబాబా, ఓ
కృష్ణ రోజుకి ఆరోగ్యం పోతా ఉంది, కొంచెం అన్నం తినలేకపోతున్నాడు, నీళ్లు తినలేకపోతున్నాడు, చివరి గ్లాసు మంచిని కూడా తాగని దశకి వెళ్ళిపోయాడు. ఇక ప్రాణం పోయిందని, జీవితం బతుకుని ఆశైపోయింది, లేవలేక గదిలో పడుకుండిపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఒక రోజు ఆయన అలా సుఖ తప్పి అలా ఉంటున్న దశలో తెల్లారి జట్ల 2-3 కదులుతూ ఒక రూపం కనిపించింది. ఆ వెలుగు మీద పడగా లేచాడు. ఆయన దేవుడు వచ్చాడని ఆయన ఎవరో అనుకున్నాడు. ఏ శివుడు వచ్చాడు, వెంకటేశ్వరుడు వచ్చాడు, లేకపోతే సాయిబాబా వచ్చాడేమో అని. ఏ భగవాన్ తు కౌనే, ఎవరయ్యా దేవుడా, ఏ దేవుడు వచ్చావు, ఏ దేవుడు వచ్చావు అక్కడ. నేను ప్రభువుని యేసుక్రీస్తుని, నీ తండ్రిని అని చెప్పాడు. పిల్లరా ఏడ్చాడంట. ప్రభువా, యేసు ప్రభువా, నేను ఎప్పుడు నీకు టెంకాయ కొట్టలేదే, నాకు తెలియదు పాప, విగ్రహారాధికుడు కదా, నేనేం నీకు సాంబ్రాణి కడ్డీలేదే, నీ కోసం నేనేం భక్తి చేయలేదే, నువ్వెందుకు వచ్చావా అంటే, నువ్వు నా కొడుకురా, నీ తండ్రిని అట. పడిపోయాడు అక్కడ ఏడ్చి తెల్లారి 2 కిలోమీటర్ల నడుచుకుంటా వచ్చి ప్రార్థన చేసి ఆగిన తర్వాత పాట రాసుకున్నాడు ఆయన. స్వర్గ చోడికే ధరతీ పే ఆయా, ముజికో బచానేకే మేరా పితా. తండ్రి వచ్చాడు నన్ను ఎత్తుకుంటా. మనం కష్టం, ఆ రోజు ఆదాం పడిపోతే మిఖాయేలు రాలా, గాబ్రియేలు రాలా, ఏ దూత రాలా, ఆ దేవుడే వెతుక్కుంటూ వచ్చాడు. ఆదామా ఎక్కడున్నామని దూతంతా తిరిగాడు దేవుడు. ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళాడు, నా కుమారుడా అని తిరిగాడు ఆయన. మోషే తప్పిపోయినప్పుడు కూడా దేవుడు ఎవరినో పంపలా, దేవుడే వచ్చి మోషే అనుకుంటా వచ్చాడు. సమూయేలు అక్కడ ఉన్నప్పుడు సమూయేలు అని ఆయనే వచ్చాడు. అదే దేవుడు మానవ శరీరం ధరించుకొని వచ్చాడు. అందుకే 1 తిమోతి 3:16 పౌలు రాస్తాడు, వితౌట్ కాంట్రవర్సీ హ్యాడ్ మేడ్ ఫ్లెష్. దేవుడే శరీరధారి అయ్యాడు. ఆయన 2వ దేవుణ్ణి 3వ దేవుణ్ణి పంపలా. పిల్లారు, మన కష్టాలను తొడవటానికి, మన బాధలు తీసేయటానికి మన తండ్రి అయిన దేవుడు తన దైవత్వాన్ని విడిచిపెట్టి ఒక మానవ రూపాన్ని ధరించుకొని వచ్చాడు. ఒకనాడు నికోదేము వచ్చి అంటాడు, నిత్య జీవాన్ని పొందాలంటే ఏం చేయాలంటే రకరకాల డిస్కషన్ జరిగినాక, పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడూ లేడు కానీ అంటాడు, ఇప్పుడు పరలోకమందున్న మనుష్య కుమారుడు ఒక్కడే అన్నాడు. ఆయన ఇక్కడ ఎదురుగా కూర్చొని ఆయనతో మాట్లాడతా అంటాడు, ద సన్ ఆఫ్ మ్యాన్ విచ్ ఈస్ ఇన్ హెవెన్ నౌ, రైట్ నౌ. ఇక్కడ మాట్లాడుతూ నికోదేమో, నేను ఇప్పుడే ఇదే టైంలో పరలోక సింహాసనం మీద కూడా కూర్చున్నానని చెప్పాడు. పిల్లలు ఆయన చూడండి, ఇక్కడ భూమి మీద ఒక తోటలో కూర్చొని, ఒక ఊరి చివరి కూర్చొని మాట్లాడుతున్నాడు. ఆత్మక సింహాసనం మీద దేవుడు ఎక్కడ ఉండగలడు, ఇప్పుడు రాజమండ్రిలో కూడా ఉండగలడు ఆయన. అవునా, అక్కడ సంఘం ఉన్నారు, అక్కడ కూడా వస్తాడు. మనుషులు కోడి మెదడుతో దేవుణ్ణి ఆలోచించి సీనాయి పర్వతం దగ్గరకు మేఘంగా వచ్చి, బైబిల్లో రాయబడింది, ఆయన సీనాయి పర్వతం మీదకి వచ్చాట, భూమి మీదకి వచ్చి ఆకాశం నుంచి మాట్లాడండి. పిల్లలు ఆలోచించారు, వచ్చింది భూమి మీదకి, మళ్ళీ ఆకాశం నుంచి స్వరం వస్తుంది. ఆయన ఇక్కడుండి అక్కడ మాట్లాడగలడు. ఆయన యేసుని దేహములో స్వరం ఎక్కడి నుంచి వస్తుంది, పై నుంచి వస్తుంది. దేవుడు ఇక్కడుండి అక్కడి నుంచి మాట్లాడగలడు, అక్కడుండి ఇక్కడ నుంచి మాట్లాడగలడు. ఆయన కష్టాలు ఉన్నాయి, ఒకటి కాదు. పౌలు 3వ ఆకాశంలోకి వెళ్ళి వచ్చాడు. 7 ఆకాశాలు దాటిన తర్వాత సమీపరాని తేజస్సులో అమరత్వము కలిగి 1,000,000 సూర్యుల తేజస్సులో ఆయన ఒక్కడే నివసిస్తున్నాడు. పిల్లారా, ఆమేన్, హల్లెలూయా. ఆయన ఆత్మ కొలతలేని ఆత్మని రాయబడింది. ఆత్మ ఒక మీద ఒకసారి ఒక మోషే మీదకి వచ్చి 70 మందికి వచ్చింది, 120 మంది మీదకి వచ్చింది. ఆమేన్. సో దేవుడు అక్కడుండి ఎక్కడ మాట్లాడగలడు, ఇక్కడుండి అక్కడి నుంచి మాట్లాడగలడు. దేవుడు ఆత్మై ఉన్నాడు. ఆ ఆత్మ క్రీస్తుని శరీరాన్ని ధరించుకుంది. ఎందుకంటే ఆ ఆత్మ మనకి ఇవ్వాలి కనుక, ఆత్మను మనం పొందుకోవాలి కనుక. ఇది సింపుల్. ఇది అర్థం కాక 2 దేవుళ్ళని చేసి, 3 దేవుళ్ళని చేసి, పరలోపల 2 కుర్చీలు ఉన్నాయి, 3 కుర్చీలు ఉన్నాయి, 3 కూర్చున్నారు, కంబైన్ కూర్చున్నారు, జాయింట్ గా కూర్చున్నారు. యోహాను పరలోకానికి వెళ్తే ఏం కనిపించింది అక్కడ, చూశారు కదా. పరలోకంలో ఒకే సింహాసనం ఉంది, ఒక్క దేవుడే కూర్చున్నాడు అక్కడ. ఆమేన్. ఆయన గ్రంథాన్ని పట్టుకున్నాడు, ఆయన గొర్రెపిల్లగా వచ్చాడు, ఇది మనకిచ్చాడు. ఎంత సింపుల్ గా బైబిల్ ఉంటుంది. అంత దాకెందుకండి, ఏమీ లేకపోయినా ఏమీ తెలియదు. ఊళ్ళో ఒక సామెత ఉంటుంది, మొరటోడికి 1 చోట, చదువుకున్నోడికి 3 చోట్ల అని మా సామెత చెప్పుకుంటాను. అంటే వెళ్తున్నాం, పేడంటుకుందనుకో, చదువు రానోడు పేడంటుకుందని చెప్పేసి కడిగేసుకొని పోతాడంట. చదువు వచ్చి తెలివితేటలు ఉన్నవాడు వాట్ ఈస్ దిస్ యార్ అని ఆ వెళ్ళే పేడనంట వంగి చేత పట్టుకుంటాడంట. వాట్ ఈస్ దిస్ అని, ఏంటి
అర్థం కాకపోతే మరి తీసుకొస్తాడు, ముక్కు పట్టుకోగానే ఓ దిస్ ఈజ్ పేడా అప్పుడు వేస్తాడంటే చదువురాడికి సింపుల్గా వచ్చేస్తుంది. మనసులో తెలివితేడంతో చూస్తే బైబిల్ చిత్రంగా ఉంటుంది. ఏమీ లేనోడి దగ్గరకు వెళ్ళి కూడా కష్టం వచ్చినప్పుడు ఏమంటాడు, అంతా భగవంతుడు దయ అంటారు. భగవంతుళ్ళ దయ అని ఎక్కడ అంటారు? పైవాడి లేలా అంటాడు, పై వాళ్ళ లేలా అన్నాడు. కష్టం వస్తే ఆ పైన వాడు చూసుకుంటాడు అంటాడు, పైన వాళ్ళు అన్నాడు. అవునా? దానికి పెట్టి ఇప్పుడు 3 నెలలు చేసుకుని బాధపడుతున్నారు. ఏమి తెలియనప్పుడు దేవుడు ఎవరంటే యేసయ్య, ఆయనే అన్ని అని. ఈ తెలివితేటలు బైబిల్ కాలేజీలు ఎందుకు చదివిన తర్వాత తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, బుల్లి దేవుడు, బుజ్జి దేవుడు, బుట్ట దేవుడు అయిపోతాడు. చదువురాడు ఒక చోట, వచ్చినోడికి 3 చోట అన్నట్టు. సింపుల్. దేవుడు ఒక్కడే. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు. అంత సింపుల్ గా ఉంది. విశ్వాస నియమం. హల్లెలూయా. తర్వాత పరిశుద్ధత నియమం ఉంది. ఐ థింక్ టైం 12:30 అయింది. మరి క్లోజ్ చేసేనా మరి టైం? ఎందుకంటే ఇంకా 4 టాపిక్లు ఉన్నాయి. జస్ట్ విశ్వాస నియమం ఒక్కటే ధ్యానించాం. తర్వాత పరిశుద్ధత నియమం ఉంది, బాప్తిస్మ నియమం ఉంది, తర్వాత పరిశుద్ధాత్మ నియమం ఉంది, తర్వాత సేవా నియమం ఉంది, సంఘ నియమం ఉంది. సరే, ప్రభు ఎన్ని పరిస్థితులు బలిపడతాం. లేకుండా ఎవరు ప్రభువును చూడలేరు. సంఘానికి పరిశుద్ధత చాలా అవసరం. మనం అనుకునే పరిశుద్ధత కాదు, ప్రభు కోరే పరిశుద్ధత మనకు కావాలి. హల్లెలూయా. ఆయన చూసి పరిశుద్ధత కావాలి. పాత నిబంధనలో విచారం చేస్తేనే తప్పు, కొత్త నిబంధన అంటే ఏంటి, బైబిల్ చెప్పే పరిశుద్ధత ఏంటి, దేవుడు కోరే పరిశుద్ధత ఏంటి, అది కూడా మనం ధ్యానించి చూడాల్సిన అవసరం ఉంది. చాలా లేఖనాలు ఉన్నాయి. తర్వాత బాప్తిస్మములకు వచ్చిన నియమాలు ఒక మాట చదువుతాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో ఇక్కడ మూల పాఠాలు మారి మనం పరిపూర్ణులు అవుతాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాం. కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి మారు మనస్సు పొందుటయు. ఆమేన్. చూడండి, భారం కాదు, దానిలో కొంచెం టీచింగ్ ఉంది. ఆ టీచింగ్ మీకు అవసరం. ఏమీ లేకపోతే దానిలో బోధించాల్సింది ఏముంది ఉంది. బైబిల్లో బాప్తిస్మం ఒక్కటే అన్నాడు, కానీ బైబిల్లోనే మనకి 3 బాప్తిస్మాలు కనబడతాయి. ఫస్ట్ బాప్తిస్మం వచ్చింది ఎవరు? తర్వాత యేసయ్య వచ్చాడు. కానీ యేసయ్య ఇప్పుడు బాప్తిస్మం యోహాను సువార్త 4వ అధ్యాయంలో మాట్లాడు. యేసు ఎన్నడూ బాప్తిస్మం ఇవ్వలేదు, కానీ ఆయన శిష్యులు ఇచ్చారు. తర్వాత ఆయన శిష్యులు బాప్తిస్మం ఇచ్చారు. యేసు ఎప్పుడు ఇవ్వలా, కానీ ఆయన ఒకలా తీసుకోమని చెప్పాడు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు ఆ నామములోకి. ఎవరితో? ఆ 11 మంది శిష్యులతో చెప్పాడని. వాళ్ళకే చెప్పింది, మనం కాదు. ఆమేన్. ఇప్పుడు క్రైస్తవంలో అసలు బాప్తిస్మం తీసుకోవాలా వద్దా? తీసుకోకపోయినా పర్లేదన్న గుంపు ఉంది. ఎలా తీసుకున్నా పర్లేదు, దేవుడు అంగీకరిస్తాడనే గుంపు ఉంది. ఎడ్వర్డ్ విలియమ్స్ వాక్యానికి నువ్వు కలిపిన తీసినా యథార్థత ఉంటే సరిపోదు. కొంతమంది దగ్గర మనకన్నా యథార్థంగా ఉంటారు. ఆయన రకాల బాప్తిస్మాలు ఈ 36లో దేవుడు మనుషులు కల్పించింది. మనుషులు కల్పించినా ఏది కలిపినా తీసేసినా ముగ్గురని బైబిల్ చెప్తుంది. దాని గురించి కొంచెం బోధించాలి. అసలు కొంతమంది ఏమాత్రం ఆలోచన లేకుండా బాప్తిస్మం తీసుకుంటారు. మనం పెళ్లికి బాప్తిస్మం తీసుకుంటారు. కొంతమంది గుడ్లకి దగ్గర బాగున్నట్టుగా బాప్తిస్మం తీసుకునే కంపల్సరీ టీచింగ్ బైబిల్ చెప్తుంది. ఒక రోజు సహోదరుడు భక్తసింగ్ గారి దగ్గరికి ఒక ఆమె వచ్చింది. చర్చి వెళ్తాను వచ్చింది. సిఎస్ఐ చర్చామా, నాకు బాప్తిస్మం అంది. నేను ఇవ్వను అన్నాడు ఆయన. నేను నమ్ముకున్నానయ్యా, నాకు బాప్తిస్మం అంటే నేను ఇవ్వను అంటాడు. నువ్వు మంచి సేవకుడు అయ్యా, నన్ను ఎందుకు ఇవ్వను అంటున్నావు చెప్పు అన్నాడు. ఎందుకు ఇవ్వనంటే ఒక మాట చెప్తాను కానీ, ఒక చచ్చిపోయిన వ్యక్తిని తీసుకెళ్ళి ఎవరు పట్టించుకోవట్లా, అలాంటి వ్యక్తిని తీసుకెళ్లి పాతి పెడితే ఏమంటారు, ఎంతో మంచి పని చేశాడు అంటారు. బతుకున్న వ్యక్తిని, కొంచెం ఊపిరి ఇంకా ప్రాణం ఉన్న వ్యక్తిని తీసుకెళ్లి పాతి పెట్టేస్తే ఏమంటారు, చంపేశాడు అంటారు, పాతి పెట్టాడు అంటారు. అవునా? నువ్వు ఇంకా చావలేదు, నువ్వు నమ్ముకున్నానే బాప్తిస్మం అని అన్నాడు. నువ్వు ఇంకా చచ్చిపోలే, బతికే ఉన్నావు. నిన్ను పాతి పెడితే దేవుడు నేరస్తుడిగా చెప్తాడు. నువ్వు పూర్తిగా చచ్చిపో, నేను తీసుకెళ్ళి పాతి పెడతా. బాప్తిస్మం అంటే పాతి పెట్టడం. అర్థమవుతుందా? బాప్తిస్మానికి వచ్చిన బోధ అటుకులున్నాయి, బొట్టు ఉంది, చేతులకి గాజులు ఉన్నాయి, పాస్టర్ గారికి బాప్తిస్మం ఇస్తున్నాడు. నాకు అర్థం కావట్లేదు, ఏంటిదంతా? పరిశుద్ధతకు నియమాలు ఉన్నాయి. బైబిల్లో ఆభరణాలు పెట్టుకోవడం ఎవరి ఆచారం, ఎవరి విధానం? విగ్రహాల యొక్క, అన్య దేవుళ్ళ యొక్క ఆచారం. క్రైస్తవుల నియమాలు కాదు.
ఆదికాండం, సరే ఒక 10 నిమిషాలు చెప్పి ముగిస్తా. ఆదికాండం 25వ అధ్యాయం రండి. ఆదికాండం 25వ అధ్యాయం ఎలా చెప్తున్నా 35, సారీ నేను చెప్తున్నాను, బాధపడకండి. మిమ్మల్ని ప్రేమించి మీకు ఆత్మీయమాలు తెలియాలని మాత్రమే చెప్తున్నాను తప్ప మరొకటి కాదు. ఎందుకంటే మీరు చక్కగా దేవుని ఇష్టపడుతున్నారు, దేవుని ప్రేమిస్తున్నారు, ప్రభు మార్గంలో ఆశ కలిగి ఉన్నారు కనుక ఈ మార్గంలో నియమానుసారంగా మీరు వెళ్ళాలంటే దేవుడు కోరుతున్నాడు. ఆమె కూడా పరిశుద్ధంగా ఉండాలి, దేహాన్ని మనం అలంకరణ చేయొద్దని లేఖనం చెప్తున్నాం. ఆమె స్త్రీలు ఎలా ఉండాలి అని చెప్పుకుంటా వచ్చాడు, పురుషులు ఎలా ఉండాలని కూడా చెప్పుకుంటా వచ్చాడు. ఇక్కడ 35వ అధ్యాయంలో ఆదికాండంలో పాత నిబంధనలో మొదటిసారి యాకోబు మామ ఇంటికి వెళ్ళాడు. మామ ఎవరు? విగ్రహారాధికుడు. మామ ఇంటి నుంచి తండ్రి ఇంటికి వస్తున్నాడు. మనం కూడా ఈరోజు లోకం నుంచి తండ్రి ఇంటికి వస్తున్నట్టుగా వస్తున్నప్పుడు చూస్తే బేతేలు దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళడానికి ముందు మళ్ళీ ఇక్కడికే రా అన్నాడు ఆయన. ఆమె బేతేలు అంటే మందిరం, దేవుని మందిరం, ఆమె పరలోకపు నివాస స్థలం. అయితే అక్కడ ఏం చెప్తున్నాడు? యాకోబు 35వ అధ్యాయం మొదటి నుంచి దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలుకి వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుటి నుండి నువ్వు పారిపోయినప్పుడు నీ కనపడిన దేవునికి అక్కడ బలిపీఠ కట్టమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితో తన నిద్రను వారితో ఇక్కడ అన్నాడు. ఏమన్నాడు చూడండి, మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని మీ వస్త్రాలను మార్చుకోండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, విగ్రహాలను తీసేయండి. విగ్రహాలు ఏవో కొన్ని తీసేశారు. ఏం తీసారో చూద్దాం. విగ్రహాలు బంగారం కానీ, వెండి కానీ, రాగి కానీ, ఇత్తడి కానీ, గుండి కానీ అన్ని పడేశారు. ఆమె తర్వాత 4వ వచనం చూడండి, వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ, తర్వాత అంటే చెవుల పోగులు ఎవరికి సంబంధించినవి ఆయన ఏం చెప్పాడు? విగ్రహారాధనలు తీసేయండి అన్నాడు. వాళ్ళు వెళ్ళి ఊళ్ళో కట్టించిన టెంకాయలు, బూడిద గుమ్మడికాయలు, దిష్టి బొమ్మలు, తాయెత్తులు, అలాగే విగ్రహారాధన సంబంధించిన వస్త్రాలు అంటే కాషాయ వస్త్రాలు, ఆ బ్లాక్ వస్త్రాలు మొత్తాన్ని తీశారు విగ్రహారాధన. అలాగే ఒంటి మీద ఉన్న ఆభరణాలు కూడా తీసేస్తున్నారు. 50వ సంవత్సరం గడిచిపోయినప్పుడు ఎవడైనా ఆస్తిని కోల్పోతే వాడికి వచ్చేసి 50 ఏళ్ళు గడిచిన తర్వాత నేను బానిసగానే ఉంటాను అని ఎవడని చెప్పాడు అనుకోండి, ఏం చేద్దాం తెలుసా? ఆడైనా మగైనా తీసుకెళ్ళి 2 చెవులు కుట్టేసి చెవులు పోగులు పెట్టేస్తారు. అర్థం ఏంటంటే వీడి బానిస, బానిస, పాపానికి బానిస, విగ్రహారాధన బానిస, లోకానికి బానిస అని అర్థం. ఈరోజు వందల వేల మంది క్రైస్తవులు చెప్పుకునే వాళ్ళు ఇందాక విశ్వాస నియమంలో తప్పిపోయినట్టే ఈరోజు పరిశుద్ధత నియమంలో కూడా తప్పిపోతున్నారు. ఈరోజు మనం అలా కాకూడదని, నువ్వు నా తండ్రికి ఇష్టమైన బిడ్డగా ఉండాలి, దేవుడు నచ్చే బిడ్డగా ఉండాలను అని ఆశపడ్డాము చేస్తారు. అప్పుడే మొండమోపు లేక, విధవరాలేక, పంట చచ్చిపోయిన అవలేక ఏందమ్మా అంటారు. ఓలేమన్నాడు? ముందు దేవుని కోసం శ్రమ అనుభవించు అన్నాడు. మంచి మార్గంలో వెళ్తే తిడతారు, అవమానిస్తారు, వెరైటీగా చూస్తారు, కానీ అలా ఉంటే దేవునికి ఇష్టం, నీ తండ్రి సంతోషపడతాడు. మనుషుల మెప్పు కావాలా, దేవుని మెప్పు కావాలా? ఎవరి కోసం బతకాలనుకుంటున్నావు? అది నీ చేతుల్లో ఉంది. నీ తండ్రికి ఇష్టమని చెప్పేసి ప్రభువా నాకు ఇది వద్దు అని తీసేస్తావా, లేకపోతే లోకం కోసం పెట్టుకుని అలాగే సాగుతావా? నీ చేతుల్లో ఉంది. బొంబాయిలో మా చర్చిలో ఉన్నప్పుడు ఒక నేపాలీ సిస్టర్, పాపం ఆ 3 ఆడపిల్లలు వాక్యం చెప్తున్నప్పుడు ఇలా వింది, బైబిల్లో దేవుడికి ఇష్టం ఉండవు అమ్మా, ఇవన్నీ దేవుడికి ఇష్టం ఉండవు, ఆభరణాలు ఇవన్నీ లేకుండా చెప్తుంది సిస్టర్ అంటే, ఆమె అంతగా దేవుని ఇష్టం లేకపోతే దేవుడు తీసేయాలి బ్రదర్, నేనైతే తీసేయలేను అన్న. దేవుడు తీసేయాలి అనే దానికి అర్థం ఏంటో తెలుసా అన్నాను. ఆ దేవుడే తీసేయాలంత. ప్రతి గురువారం రాత్రి 9ంటికి వచ్చేవాళ్ళు, తెల్లారి 4 గంటల దాకా ప్రార్థన చేస్తారు. ప్రతి గురువారం రోజంతా వాళ్ళు రోజంతా పనులు చేసి, బరువులు మోసి, చాలా మూటలు మోసి చాలా కష్టపడి వస్తారు. అయినా ప్రార్థనలో ఉంటే బలమైన ఆనందం పిల్లారు. హల్లెలూయా. సంతోషంగా ఉండి నాకు అంతకంటే ఏం కావాలని వారం పెట్టి అనిపించింది. ప్రతి వారం 3 పిల్లలతో బ్రదర్ సిస్టర్ వచ్చేవాళ్ళు. కొద్ది రోజులు ఏంది, ఒకరోజు పవర్ఫుల్గా ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ మీద కుమ్మరించబడింది పిల్లలు. ఇక పాపాలనే గుర్తొచ్చి ఏడుస్తా ఉంది. ప్రార్థన చేయమంటే గంటన్నర 2 గంటలు అయితే చేస్తానే ఉంది. అప్పుడు తీసేసి పెద్దది కడతానికి అని చెప్పేసి తవ్వారు. అదంతా నీళ్ళన్నీ అందులో ఫుల్ పొంగుతుంది అనమాట.
మనిషి దిగితే కూడా ఇక్కడ దాకా మునిగిపోతారు, అంత పొంగుతుంది. బయట వర్షం. ఆమె ప్రార్థన చేస్తా ప్రభు ఆ పాపం చేస్తా, ఈ పాపం చేస్తా ఒప్పుకుంటా అలా పావులు పాడుతున్నట్టుగా ఉంది ఆయన. ఓ ప్రభా, ఓ నాయన అని చెప్పేసి ఆత్మకి ఇస్సి కొట్టేసిన పిల్ల. ఆమె ప్రభు పారాడుతుంటే పడుతున్నప్పుడు అలా ఆయన అక్కడ చూశాడు, కళ్ళు తీసి చూశాడు. వెంటనే వచ్చే నమ్రత ఏమో విషయంలో లేదు, దేవుడి విషయంలో ఉంది. తీసి ఇచ్చేసింది. బయట వర్షం, అసలే డ్రైనేజీ కాలం తగ్గున్నారు, పోయి దానిలో పడి కొట్టుకుపోయింది. అయిపోయిన తర్వాత చెప్పాను, చూసావా బ్రదర్, దేవుడు తీయమన్నప్పుడు తీసుకుంటే తీసేసి అమ్ముకుంటే డబ్బులైనా మిగిలి ఉండేవి. దేవుడే తీయాలన్నాం, ఆయన నీ లోపలికి వచ్చి తీసేస్తే అవి కూడా మిగలకుండా తీశాడు. ఒకసారి ఇలాగే సిస్టరు వాళ్ళ ఇంట్లో టీవీ ఆ తీసేసే మనసిచ్చి కూడా దేవుడే మా ఇంటి నుంచి తీసేయాలన్న. అలా అనొద్దు, దేవుడు తీస్తే ఘోరంగా ఉంటుంది. నువ్వు తీస్తే అమ్ముకోవచ్చు, కనీసం డబ్బులైనా మిగులుతాయి అంటే దేవుడే తీయమంది. నేను చెప్పేప్పటికి ఇలాంటి సాక్ష్యం, దేవుడే తీయాలన్న. సరే, కొద్ది రోజులు గడిచి వెళ్తున్నాం, అట్టాగే జరుగుతుంది. వాక్యం ఏంటది, వార్తలు ఏంటది, మళ్ళీ అది ఇది ఉంటుంది. ఒకరోజు వెళ్ళాము, వాళ్ళ ఇంట్లో ఉన్నాం, లోపల బెడ్రూమ్లో ఉన్నాం. సడన్ గా ఏడుపు పడుతుంది. ఆ అమ్మాయి పక్కన వంటగదిలో వంట చేసుకుంటుంది. ఏంటబ్బా వినపడుతుందని టక బయటకు వస్తే ఆ పాప ఏడుస్తుంది. చిన్న పాప, ఎంత పాప. ఆ టీవీ చూస్తుంటే అందులో చోటా భీమ్ అనే ప్రోగ్రాం వస్తుందంట. చోటా భీమ్ అనే ఒక క్యారెక్టర్ని ఎవడో కొడుతున్నాడట. కొడుతుంటే రే చోటా భీమ్ని వదులు ఆడుతుంది. ఆడు వదలకుండా గట్టికి కొడుతున్నాడంట. చోటా భీమ్ని వదులుతావా లేదా అని బయటికి వెళ్ళి కర్ర పట్టుకొని వచ్చి టపా 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 వేసుకుంటుందండి. కొడితే చోటా భీమ్ రావట్లా. చోటా భీమ్ పోయాడు, ఏడుతుంది, మమ్మీ చోటా భీమ్ రావట్లేదు అని. తీరా వచ్చే టీవీ బద్దలైపోయింది. చూశాను, వచ్చి తిడతా భయంకరంగా అమ్మని పంట పోయింది. నేను ఆపే కొట్టొద్దు, దేవుడే తీసేశాడు. ఆమె నీకు నువ్వు లోబడితే ఆ పరిస్థితి రాదు. ఆమె లేఖనములు ఇవన్నీ దేవునికి ఇష్టం లేని పిల్లారా. బలవంతాన దేవుని ఆత్మ మనలోకి వచ్చి తీసేసే వరకు మనం ఆపకూడదు. నా తండ్రికి ఇష్టం లేదు ఇవన్నీ అని మనం తీసేస్తే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ఇక్కడే కాదు, రెండవసారి ఐగుప్తులో నుంచి బయటకు వస్తున్నారు నిర్గమాకాండములో. అక్కడ కూడా సినే పర్వతం దగ్గర మోషే కొండ మీదకి వెళ్ళి పైకి కిందకు వచ్చేసరికి వాళ్ళు ఆ తర్వాత ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి మొత్తాన్ని కాల్చేసి ఆ పొడిని వాళ్ళతో తిరిగిచ్చి కింద విగ్రహం చేసిన వాళ్ళు ఆ విగ్రహం లేకుండా చేశారు. ఆ తర్వాత దేవుడు ఏమంటున్నాడో చూడండి. 33వ అధ్యాయం నిర్గమాకాండము 5. వస్తే చంపేస్తానేమో, నేను రాను రా పోండి అన్నాడు. మిమ్మల్ని నిర్మూలన చేసేదను కనుక నడిపిస్తానన్నాడు. మీరు చెవులకి, మెళ్ళకి, కాళ్ళకి, చేతులకి అన్ని పెట్టుకొని నాతో కొలుగుతా వస్తే నేను రాను. అది విగ్రహారాధికులది, అవన్నీ తీసేసిరండి, అప్పుడు మిమ్మల్ని పట్టుకుపోతానంటున్నాడు. కానాన్ దేశంలో. అర్థమవుతుందా పిల్లారా? ఇవన్నీ విగ్రహారాధనకు సంబంధించినవి. మనం కానీ దేవుడు ఆయన సర్వ సృష్టిలోని వాక్యానికి హెచ్చరించాడు. ఆయనకి ఏది ఇష్టమో ఏది ఇష్టమో లేదో లేఖనాల్లో మనకు చెప్తున్నాడు. వచ్చి మనకు తీయటి మాటలు చెప్పి మంచి మాటలు చెప్పి వెళ్తే మాస్టర్ గారు బాగా చెప్పాడు అంటారు, కానీ మనసులో అయ్యో వీళ్ళకి మేలైంది తెలిసి కూడా చెప్పలేదని బాధ ఉంటుంది. మేలైంది చెప్పక ఆగిపోతే దేవుని దృష్టిలో దోషిని అవుతాం. శ్రేష్టమైన మార్గాన్ని చెప్పి దేవునికి నా మనస్సాక్షికి నేను యథార్థంగా వీళ్ళకి ప్రభువా నీ మాటలు చెప్పాను ఆయన అని తృప్తిగా వెళ్ళేది కావాలి. రేపు మీరు అలా ఉండాలని కోరుతున్నాను. ఈ చిన్నది మనల్ని క్రీస్తు ప్రేమ నుంచి అడ్డగించకూడదు. దేవుడి కోసం గొడవ దెబ్బలే తిన్నారు, రాళ్ళ దెబ్బలు తిన్నారు ఆడవాళ్ళని, వాళ్ళ పాతకాలం క్రైస్తవులు. మనం ఈ చిన్న వాటికి తీసుకొచ్చుకోలేకపోతే ఎలా పిల్లాలి? చిన్న వాటికి లోపడలేకపోతే వాళ్ళ భక్తితో పోలిస్తే మన భక్తి ఏం విలువైంది? సంఘాల్లో కూడా ఏం చెప్పారో చూడండి. ముందుగా పౌలు ఆయన తిమోతి పత్రిక 1 తిమోతి 2వ అధ్యాయం 9వ వచనంలో ఇక్కడ స్త్రీలు
అనుకువయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి. ఇక్కడ చూడండి, స్త్రీ దేహాన్ని 3 భాగాలుగా విభజించి చెప్తున్నాడు. 1 కప్పుకోవలసిన భాగం, 2 కనిపించేవి, తల, చేతులు, కాళ్ళు బయటకు కనిపిస్తాయి. ఆమెని పూర్తిగా తెలుగులో తగుమా రాయబడి, అంటే పరిశుద్ధంగా శరీరం మొత్తాన్ని కప్పే. అంతేకాని టైట్గా కొంతమంది ఆడపిల్లలు వేస్తారు, మొత్తం టైట్గా ఒళ్ళంతా కనపడతా కామ కోరికలు రేపే విధంగా, లేకపోతే శరీరంలో టైట్గా పంజాబీ వేసుకొని టైట్గా చూపిస్తూ ఉంటారు. మీ శరీరం ఏమాత్రం ప్రదర్శించబడకూడదు. కొందరు చీరలు కట్టి కూడా బాగా ఒడ్డంతా భారీ కనిపించేలా పెడతారు. మామూలుగా కొంత అటు ఇటు కనిపిస్తుంటది. కొందరు కావాలని చాలా రకాలుగా చేస్తారు. మన ఉద్దేశం పరిపూర్ణంగా దేహాన్ని పవిత్రంగా కప్పుకోవటమై ఉండాలి. ఆమేన్. అందులో కూడా అంటాడు, ఎటువంటి వస్త్రాలు ధరించాలి, మర్యాదపూర్వకమైన వస్త్రాలు ధరించాలి, కానీ మిగుల వెళ్ళగలిగిన వస్త్రాలని కింద, అది ఈ భాగాన్ని. అలాగే ఈ భాగం మనం అసలు పురుషుని బట్టలు స్త్రీ ధరించకూడదు. అంటే జీన్ ప్యాంట్లు వేయటం మోడర్న్గా. ఈరోజు చూడండి, టౌన్లోకి వెళ్తే జీన్ ప్యాంట్లు వేసుకొని, పుట్టి బట్టలు వేసుకొని, చివరికి పైన ఇక్కడ కింద ఇక్కడ చిన్న, మగవాళ్ళు కూడా బన్నీ వేసుకుని బయటకు, ఆడవాళ్ళు బన్నీ వేసుకుని బయటకు వస్తున్నారు, చిన్న డ్రైవర్ వేసుకుని బయటకు వస్తున్నారు. బాంబే ఫస్ట్ ఇళ్ళప్పుడు చూసి తెగ ఏడ్చాను, ఏంటి ప్రభా ఎలా తట్టుకుంటున్నాను, ఇప్పుడు ఇలాంటి ప్రపంచంలో నాకు పిల్లలు పుట్టి ఆ పిల్లల్ని నేను పెంచాలా, ఆ పిల్లలు ఇలాంటి చోట పెరుగుతారంటే నాకు ఎంత బాధగా ఉందే. నాకు వెళ్ళిపోయి ఒక చోట వాక్యం చెప్పేసి వచ్చి ఎక్కడ ప్లేస్ లేకపోతే ఒక పార్క్లో కూర్చుందామని వెళ్ళాను. సిగరెట్ తాగుతా పక్కన బాయ్ ఫ్రెండ్ పెట్టుకొని కూర్చొని, ఎంత అపవిత్రంగా. పాస్టర్ల పిల్లలు కూడా ఈరోజు విస్తారంగా, అసలు ఈ కొంతమంది టీవీలో వచ్చే, యూట్యూబ్లో వచ్చే సేవకులు అంటారు పిల్లలు చూడండి, డీజే స్థిరకరణ గారి పిల్లలు ఉన్నారు, ఎంత ప్యాంటు షర్ట్ తీసుకొని బయటకు వస్తారు. రాజమండ్రి జాన్ వెస్లీ బాబు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి ప్యాంట్ షర్ట్లు నేర్పిస్తున్నారు. పురుషుని బట్టలు స్త్రీ ధరించకూడదని బైబిల్ చెప్తుంది. ఏమంటో తెలుసా, పెద్ద సేవకుల పిల్లలు వేసుకోగానే మామూలు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అంత పెద్దోళ్ళు వేసుకున్నది తప్పు కాదేమో అనుకుంటాడు. అందుకే దేవుడు సర్వ సృష్టిలోనూ వాక్యాన్ని హెచ్చింది. సో పరిశుద్ధమైన వస్త్రాలు ధరించుకోండి అని చెప్తున్నాడు. వస్త్రాలకు తెలుగు తగుమాత్రం పని, కానీ ఇంగ్లీష్లో మోడెస్ట్ అపారెల్, మర్యాదపూర్వకమైన బట్టలు వేసుకుని అన్నాడు. తర్వాత అంతేగాని చదువమ్మా, వెలగల వస్త్రములతో నన్ను అలంకరించుకొనక, బంగారంతో అలంకరించుకొనక అన్నాడు. ముత్యాలు పెట్టుకోక, ఆమె హల్లెలూయా. జడలు, హెయిర్ స్టైల్, రకరకాల హెయిర్ స్టైల్, కొంతమంది దెయ్యాలా ఎరబోసుకొని పోతా ఉంటారు. అంత వాళ్ళు చుట్టూ గాలికి లెగుస్తూ ఉంటుంటే పోయే ఎవరు అందరూ చూడాలని పిల్లల వల్ల ఊరు చాలా ప్రభావితం అవుతుంది. వాళ్ళు కామాన్ని ప్రేరేపించేలా బట్టలు వేసుకొని వెళ్తుంటే ఆ ఊర్లో ఉన్న అనేకులు నరకానికి వెళ్తారు. కామాన్ని ప్రేరేపించేలా కనుక ప్రదర్శించేలాగా తిరిగితే ఆ పాపములు ఆమె కూడా భాగమవుతుంది. అతడు హృదయంలో వ్యభిచారం చేస్తాడు. ఎవరితో? ఈమెతో. అంటే ఈమె అతను కలిసి హృదయంలో వ్యభిచారం చేస్తున్నారు. ఈమె వ్యభిచారం అవుతుంది. ఎందుకు? ఆ దేహాన్ని కామం వచ్చేలా ప్రదర్శించింది కనుక. ప్రేరేపించే బట్టలు అన్ని రకాలుగా. కొందరు ఆడపిల్లలు పంజాబీ వేసుకున్న పైన చున్నీ కూడా వేసుకుంటారు. పరిశుద్ధత మనకు చాలా ముఖ్యం పిల్లలు. అలాగే చూడండి, ఎప్పుడైనా గమనించండి, వేశ్యలు రాత్రిపూట వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, మనకు జ్ఞానం అంతా బైబిల్లోనే ఉంది. ఈరోజు బీచ్లకి వెళ్ళిపోయి దగ్గర జలకాలు ఆడుతూ ఉంటారు. బైబిల్లో అసలు పాత రోజుల్లో ఆడవాళ్ళు బయటకు వచ్చి ఎక్కడైనా స్నానాలు చేసేవాళ్ళ? బైబిల్లో ఒక్క చోట చెరువులో ఆడవాళ్ళు స్నానం చేశారని రాయబడింది. ఎక్కడో తెలుసా? విగ్రహారాధికులు. రెండవది మరొక చోట కూడా ఉంది. ఎక్కడంటే యెజబెలు కాలంలో, అక్కడ కూడా విగ్రహారాధన చేస్తున్న ఆడవాళ్ళు సాయంకాలం ముందు వేశ్యలు ఆ ఊరు చెరువులో జలకాలు ఆడుచుండగా అహాబు రథాన్ని తీసుకొచ్చి కడుగుతారు. రక్తం కింద పారుతుంటే కుక్కలు వచ్చి తాగుతారు. అప్పుడు ప్రవచనం నెరవేరుతుంది, ఈ రక్తాన్ని కుక్కలు నాకుతాయి. వాటర్ ఫాల్స్, సముద్ర స్నానాలు, జలకాలు ఆడతారు. మా పక్కనే వేరే బీచ్ ఉంది, మాకు బాపట్ల బీచ్ అని, సూర్యలంక బీచ్. వెళితే చూడలే మనుషులు, కాలేజీ పిల్లలు, యవ్వనస్తులు దారుణంగా. స్త్రీ తన దేహాన్ని బయట ఎన్నడూ ఏ రూపంలో కూడా ప్రదర్శించుకోకూడదు. మన భక్తి కలిగిన వాళ్ళు. అవునా, పిలిపించే బట్టలు మనం వేసుకోకూడదని బైబిల్ చెప్తుంది. కొంతమంది చర్చిలకు వెళ్ళిపోతే, సిఎస్ఐ చర్చిలు,
వాళ్ళని చూసి అందరి మధ్యలో ఒక దీనురాలుగా ఉన్నామే, నాకు సరైన బట్టలు లేవని కుంగిపోతా ఉంటాడు. ముఖాన్ని, కాళ్ళు, చేతులు, గాజులు కానీ, చెవులు కానీ, ముక్కులకు కానీ, మెడకు కానీ జనాలను అలంకరించుకోవద్దు. ఒక సింగిల్గా జడ వేసుకో. జడ కూడా ఎట్లా ఒక తోకలాగ కింద వస్తుంది కనుక ఈ జడలు వేసుకుని హెయిర్ స్టైల్స్ ఇటు నుంచి ఒకటి తెస్తారు. కొందరు ఇట్లా పైకి తెస్తారు, కొందరు ఇక్కడ దాకా ఇట్లా కట్టేసి కింద తేలాడిస్తూ ఉంటారు. పిల్లలు చిన్న పిల్లలకు కూడా నేర్పించకూడదు పిల్లలు. ఎందుకంటే బాలుడు నడవలసిన త్రోవ మనకి చిన్నప్పుడే నేర్పమన్నాడు. బాలుడు అంటే మాకు లేకండి. చిన్నపిల్లల కదా కొందరు జుట్టు కత్తిరిస్తారు. జుట్టు కత్తిరించు బైబిల్ చెప్తుంది, స్త్రీకి జుట్టు కత్తిరించుకోకూడదు. ఇదంతా పరిశుద్ధతే. ఆమేన్. విగ్రహారాధనకు సంబంధించింది మనలో ఒకటి ఉంటుంది, ఇంకొకటి తెలియకుండానే ఉంటుంది. అది ఒక విధంగా మన వివాహ సూత్రం అని చెప్పబడుతుంది. కానీ పార్వతీదేవికి మరొక పేరు మంగళాదేవి. ఏమిటంటే శివుడు పరలోకంలో నుంచి కిందకు వచ్చి భూమి మీద తిరుగుతా ఆడవాళ్ళు వెంట పడతా ఉంటాడంట. మరి దేవుడు ఏంటో ఆడవాళ్ళ వెంట పడటం ఏంటో మరి సరే, అది స్టోరీ. ఆ అమ్మాయి వెంట ఈ అమ్మాయి వెంట పడుతుంది, అలా ఆవిడ కట్ అయింది. ఇట్లా కాదు, మా ఆయన్ని నేను ఎటు పోకుండా కంట్రోల్ చేయాలని ఆమె మంగళాదేవి అని ఒక వేషం వేసుకొని ఒక అమ్మాయిలాగా భూమి మీదకి వచ్చింది. అలాగని కొత్త ఫిగర్ అనుకుంటే భలే ఉంది, హలో హాయ్ అని చెప్పి రొమాన్స్ ఇది అని చెప్పి అంటాడు. సరే, నన్ను పెళ్లి చేసుకుంటేనే కానీ మొత్తం నవ్వంటే నాకు సెట్ కాదు అంటాడు. సరే పెళ్లి చేసుకుంటాను ఓకే అంటాడు. పెళ్లి చేసుకోవాలంటే ఒక చట్టం ఉందంటది. ఏంటంటే నీ యొక్క జీవాన్ని, నీ జననేంద్రియాలను వాటిని నువ్వు కత్తిరించి ఒక తాడులో వేసి నా మెడలో, ఇప్పుడు ఒక అమ్మాయి వెంటపడవు అన్నప్పుడు ఈమె ప్రేమానికి దాసుడై ఆయన సూత్రాన్ని చేసి ఆమె మెడలో వేస్తాడు. అది మంగళసూత్రం. అప్పుడు దూతలందరూ వచ్చి అమ్మయ్య శివుడు బాగుపడ్డాడు, ఇప్పుడు ఆ మంగళాదేవి సూత్రాన్ని తెచ్చి మన మెడలో వేసుకుంటుంటే సరే, మెట్లు వివాహానికి గుర్తునే కాదన్న, ఇది వివాహానికి గుర్తు కాదు. మంగళాదేవి సూత్రం, దాని పేరే మంగళాదేవి సూత్రం. విగ్రహాలకు సంబంధించిన ఏది మనలో ఉండకూడదు. అది తెలుసు, ఇది ఒకరోజు చెప్తే కష్టంగానే ఉంటుంది. కానీ ప్రార్థించే, ప్రభువా నీ లేఖనానుసారం అయితే నాకు తెలియచే, నేను సరి చేసుకునేలా నాకు సహాయం చేయి. బైబిల్లో వివాహానికి 10 తలల నాణ్యం పెట్టి నిబంధన ఇద్దరికీ చేస్తారు. సూత్రం ఒకరికి కడతారు, మగవాళ్ళకి మనం కడతారని చూడండి. నిజమో కాదో మనకు తెలియదు, వాళ్ళ స్టోరీ. తెలియకుండా అందరూ మంగళాదేవి సూత్రాలు. దానికి ఆయనకి 3 కళ్ళు ఉంటాయి అంటదే. ఏమయ్యా శివయ్య, ఆ 3 ముళ్ళు ఒక్కొక్క ముడిపోయిందంటే ఒక్కొక్క కన్ను టప్ప 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 లేచిపోయింది అంటది. 3వది కూడా లేచిపోయిందా, నీ కిందది కూడా మొత్తం పోతాయి, నీ ప్రాణం పోయింది అని దాని అర్థం. బాధపడక, నేను చెప్పేది నిజం. దానికి క్రైస్తవ్యానికి ఏంటి సంబంధం? అక్షంతలు లేపెత్తాడు. ఏమైనా సెన్స్ ఉందా? మరి ఎన్ని పాటిస్తే పరలోకానికి వెళ్తావా? నియమాబద్ధంగా ఉండు, పాపం నుంచి దూరంగా ఉండు, పాపం కనపడే వాటికి దూరంగా ఉండు, బూతులకు దూరంగా ఉండు, గొడవలకు దూరంగా ఉండు, జగడాలకు దూరంగా ఉండు. అలాగే ఈ బాహ్య అలంకరణ కూడా దూరంగా ఉండు, అన్ని జిల్లా ఆచారాలకు దూరంగా ఉండు. అలా ఉంటేనే నువ్వు పరిశుద్ధుడివి, లేకపోతే పరిశుద్ధతలో లేవు. నియమాన్ని దాటుచున్నావు. లేఖనం చెప్తున్న సత్యం అది. ఆమేన్. నాకు తెలుసు పాపం మీకు తెలియక పాప అందులో నుంచి విగ్రహాల నుంచి, బొంబాయిలో మా చుట్టూ విగ్రహాల నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడ కూడా మెజారిటీ విగ్రహాల నుంచి వచ్చిన వాళ్ళే. కానీ దేవుడు ఆత్మ తాకితే ఆటోమేటిక్గా లోపడతాం మనం. మన తండ్రే వస్తాడు. కాబట్టి ఆయనకి ఇష్టమైనట్టు బతకాలంటే మన ఉద్దేశం అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. పరిశుద్ధత నియమాలు, విగ్రహాలకు సంబంధించినవి ఏవి మనలో ఉండకూడదు పిల్లగా. అప్పుడు ఇది మనం చూసి ఇష్టపడతాడు. సరే, తర్వాత మిగిలిన నియమాల గురించి ప్రభు చిత్తం అయితే మరి తర్వాత దాని వాక్యాలు ప్రార్థించేయండి, ప్రార్థనలో పెట్టండి. ప్రభు నేను ఇంకా పరిశుద్ధుని కావాలి, నేను అనుకునే పరిశుద్ధత కాదు, నువ్వు కోరే పరిశుద్ధత నాకు కావాలి. నియమములో, భక్తిస్తున్న నియమములో, పరిశుద్ధాత్మ నియమములో, లేఖనం చెప్తుంది సేవా నియమములో, సంఘ నియమముల్లో, అన్నిట్లోనూ మనం దేవుడి చిత్తానుసారంగా రావాలి పిల్లారా. ఈరోజు మన మనుషులు మెప్పించే వారిగా ఉందామా? దేవుని మెప్పిద్దామా? పౌలు అంటున్నాడు, నేను మనుషులు మెప్పించి వాడమే, ప్రకృతి కంటే వేల కొలది మనుషుల కంటే మనల్ని ఎంతో ప్రేమించాడు అంటాడు. యోనా కుమారుడైన సీమోను, మరి నేను మనందరికంటే ఎక్కువ ప్రేమించాను, మరి నీవు కూడా వీళ్ళందరికంటే నేను ఎక్కువ ప్రేమిస్తున్నావా అన్నాడు. పిల్లారా, ఈరోజు మనం అందరికంటే ఎక్కువ ఆయన ప్రేమించే వారిగా ఉండాలి. మన ప్రేమను మన క్రియల ద్వారా ప్రేమించారు. తండ్రి, నీకు ఇష్టం లేదు నాలో వద్దు నాయనా, నేను బాధ పెట్టేది నాకు వద్దు తండ్రి. ప్రభావ నీకు ఇష్టమైన బిడ్డగా నేను ఉండాలి. ఒకవేళ ఈ ఆభరణాలు నీకు ఇష్టం లేకపోతే ప్రభావ నేను తీసేస్తాను నాయనా, నీకు ఇష్టం లేని ఎందుకు ప్రభావ వలే దేవుడితో శ్రమ పడబడుతున్నాడు.
మనం వారితో విందులకు రాకపోతే తిడతారు, వారి యొక్క ఫంక్షన్స్కి రాకపోతే తిడతారు. అప్పుడైనా అది మనకి ఘనతే, ఎందుకంటే తండ్రి కోసం భరిస్తున్నాం. అలాగే నువ్వు తీసేస్తే కూడా వీళ్ళు బాధపడతారు, కానీ తండ్రి కోసం నువ్వు చేస్తే తండ్రి సంతోషపడతాడు, ఇంకా ఇష్టమైన బిడ్డగా మారుతావు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం, సమర్పించుకుందాం. ప్రభు ఇష్టమైన బిడ్డగా ఇంకా ఎలా మారాలో, కానీ మనకు ప్రతి నియమాన్ని తెలుసుకొని నియమానుసారంగా నేను ఉండే కృప నాకు దయచేయి నాయన అంటూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఆయన అపొస్తలుడు, ఆయన ఆ ప్రభు అనేక శ్రమలు అనుభవించాడు. రాళ్ళు దెబ్బలు తిన్నాడు, కొళ్ళ దెబ్బలు తిన్నాడు, జైల్లో వేయబడ్డాడు, కోర్టులకు లాగబడ్డాడు. ఆయన ఎప్పుడు నిందించలేదు. జైల్లోకి ఆయన కొళ్ళ దెబ్బలు వేసి జైల్లోకి ఇస్తే కూడా అక్కడ నన్ను స్తుతిస్తా ఉన్నాడు నాయన. ఆయన అన్ని బాధలు పడ్డ వాళ్ళని స్తుతిస్తూ ఉంటే అని చిన్న చిన్నవి ఏమున్నాయి ప్రభు, మరి చిన్నవి మేము చేయలేకపోతున్నాము నాయన. ఎంత నేను బాధపడతా ఉంటుంది నాయన. మరి ఇంకా పెద్ద కష్టం వస్తే నిలబడతాం ప్రభు. ఓ దేవా నాయన, సహాయం చేయి నాయన. అందరికంటే మేము ఎక్కువ ప్రేమించాలి నాయన. ఈ సంఘం అందరికంటే ఎక్కువ ప్రేమించాలి. బ్రతుకుట క్రీస్తే, చావైతే దేవుని దృష్టిలోకి రావాలి ప్రభు. అలా బ్రతికే కృప దయచేయి నాయన. అన్ని విషయాల్లో నీకు ఇష్టమైన ప్రజలుగా, నీకు ఇష్టమైన సంఘముగా, నీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా. నాయనా ప్రభా, ఈ మాటలు వారి పై నుంచి వెళ్ళక, వారి హృదయాల్లో చేతులు తీసుకురాక సాధ్యమైన ఆయన. ఒక అబ్బాయి ఆయన ఒక అమ్మాయి భూమిలో కూడా ప్రేమిస్తేనే బంధువులు, కుటుంబం, లోకాన్ని, లోక ఆచారాలని, లోకపు విలువల్ని, లోక సంబంధమైన అలంకరణలు అన్నింటినీ కూడా తీసివేసుకుని ప్రభా నీకు ఇష్టమైన వాళ్ళగా ఉండే శక్తి, మార్చే శక్తి నీ ప్రేమలో ఉంది కదా ప్రభు. ఆ ప్రేమ నీ సంఘానికి దయచేయండి, ఇంకా మా అందరికి దయచేయండి. మమ్మల్ని నీ ప్రేమతో నింపండి, నీ ఆత్మతో నింపండి, నీ శక్తితో నింపండి ప్రభు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. ఓ మమ్మల్ని మేము ఖాళీ చేసుకుంటే ఆయన ఈ ఆత్మ మమ్మల్ని నింపుతా ఉంటుంది కదా ప్రభు. కాబట్టి ప్రభా మమ్మల్ని పైన ఇంకా ఖాళీ చేసుకోవడానికి సహాయం దయచేయండి ప్రభు. ఓ మా ప్రతి లోకాసక్తి ఫ్యాషన్ గా ఉండాలని ఆసక్తి తీసివేయండి నాయన. ఓ దేవ, ప్రతి అలంకరణ విషయంలో ఆసక్తి తీసివేయండి ప్రభు. అన్ని రకాల లోకము వ్యామోహాలు తీసివేయండి ప్రభు. ఒకవేళ ఇంకా ఎవరైనా టీవీ ఉంటే తీసేయండి నాయన. ఇంకా ఎవరైనా టీవీ ప్రోగ్రామ్ లో చూడకుండా ఉండలేకపోతే తీసేయండి నాయన. అలాగే అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు అన్నావు ప్రభు, అది కూడా అపవిత్రం అన్నావు ప్రభు. అది కూడా ఉండకూడదు నాయన ప్రభు. ఓ సమయం దొరికితే ప్రార్థనలోను, వాక్య ధ్యానంలోను, లేకపోతే పవిత్రమైన మాటలు గడపాలి ప్రభు. ముసలమ్మ ముచ్చట్లు అపవిత్రం అన్నావు నాయన, అది కూడా ఆత్మను కలుషితం చేస్తాయన్నావు ప్రభు. కానీ గణేశమైన పరిశుద్ధతను ప్రభు, ఓ ఇంకా ప్రభు సంపూర్ణంగా ఈ సంఘానికి ప్రభు దయచేయండి, మా అందరికీ దయచేయండి నాయన. అన్ని విషయాలు మమ్మల్ని మీద నడిపించమని మమ్మల్ని కృప కప్ప చెప్పుకొనొచ్చు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.